మీ పేరన్నా? నా పేరు అంజీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి. ఏంటి మరి విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి బొమ్మ కట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచి అనిపిస్తుంది. బడుగు వర్గాలకు ఆయన పెద్దపీట వేసిన అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆయన సీఎం అయి 4 సంవత్సరం అయింది, పూర్తిగా వస్తుంది. ఆయన అభివృద్ధి బాటలో నడుస్తున్నాడు. ఆయన అందరికీ బడుగు బలిగిన వర్గాలందరికీ అభివృద్ధిలో చాలా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? చంద్రబాబు నాయుడు గారేమో దళితుల్లో ఎవరైనా ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అనేసి మాట్లాడాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి పెద్దపీఠం వేసి ఇంత పెద్ద స్టాచ్యూని కట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి దళిత ఓట్లు కావాలి, కానీ దళిత పుట్టమని చెప్పడం తప్పు, చాలా తప్పు. ఇది ఖండిస్తున్నాం మేము. ఆయనకు మా ఓట్లు అయితే కావాలి, మా అభివృద్ధి కానీ నోచుకోలేడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉండి ఏం చేశారండి? ఏం చేయలేదు. జగన్మోహన్ సార్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మా లాంటి వాళ్ళకి అందరికీ ఇండ్లు వచ్చాయి, ఇంటి స్థలాలు వచ్చినాయి, ఇండ్లు కట్టించినారు. మాకు అన్ని పథకాలు అందుతున్నాయి. ఒక చేయూత అయినా, అమ్మఒడి అయినా, వైఎస్ఆర్ ఆసరా అయినా, వైఎస్ఆర్ వడ్డీ అయినా, అన్ని రకాల పథకాలు అందుతాయి. నాకే కదండి, అనేక వర్గాల వాళ్ళకి అందుతున్నది. అభివృద్ధి లేదంటారు. ఇది అభివృద్ధి కాదా? ఇవన్నీ కనపడేది అభివృద్ధి కాదా? పేదలకు అందరికీ ఇచ్చేది, సాయం చేసేది. వీళ్ళకు సౌకర్యాలకు ఈ డబ్బు కనపరాదు. మా పేదలకు ఈ డబ్బు వేస్తా ఉంటే ఎంతో ఆనందంతో ఉప్పు పోతున్నాం మేము. అంటే డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి. పేదలను బడుగులను పెద్దోళ్ళని చేయాలని ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇచ్చాం. దళితుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు అన్నారు కదా. ఆ దారుణం చేసిండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో దారుణం చేసిండేది. వైఎస్ జగన్మోహన్ ప్రతి ఒక్కరు సమానంగా చూస్తున్నాడు. అంబేద్కర్ గారి బొమ్మ ఆవిష్కరించే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనేసి మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. నాగలోకమే తెలియడు, నక్క కూడా తెలుస్తుంది. అసలు మీకు చెప్తున్నా, ఆదినారెడ్డి మంత్రిగా ఉండి వాళ్ళు చదువుకున్నా వాళ్ళు స్నానం చేయరు అని చెప్పిన చిత్రమైన ప్రభాకర్ మాట్లాడితే దళితులరా మీరు ఎవరు? మీరు రాజ్యాధి గారు మాది మేమన్నాడు. ఎవడు మాట్లాడిచ్చినాడు? అర్హత చంద్రబాబుకి. మరి నేను దళితుడుగా పుట్టాలని కోరుకుంటాను చంద్రబాబు అడిగినప్పుడు. ఎవడైనా ఆ పార్టీలో పనిచేసే దళిత నాయకుడు ఒక్కడైనా ప్రశ్నించాడా? ఒక్కడు కూడా లేదు. అదే పార్టీలో పనిచేసే బాగా దళితులా కూడా కానీ ఏమయ్యా నువ్వు వరదాచి నువ్వు ఆడబిడ్డను తోడుబెట్టి ఇడిస్తే చుట్టుబట్టి అడిగే దళిత నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా? మా చిత్తూరు జిల్లా అండి, నా పేరు రెడ్డప్ప, మేము వైఎస్ఆర్ రాబారిని అభిమాని. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి? ఏం చెప్తానంటే, గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఉండే, మేము కూడా నాయకులే. 30 మండలానికి 30-20 వస్తా ఉండే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్. దాంట్లో 3-4 పంచాయతీ 1-2 వస్తా ఉండే. వాడు ఎవడో కమిటీ పెట్టుకో ఇప్పుడు ఇంటింటికి డబ్బులు పోతా ఉంటే ఎస్సీ కార్పొరేషన్కి ప్రజలకు ఏం సంబంధం ఉంటే ఇప్పుడు అందరికీ అంతా ఉన్నాయి కదా. మాతో పాటు మా ప్రజలు కూడా బాగుంటారు హ్యాపీగా. అంటే బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలంటున్నారు కదా. ఆయన రావద్దు. ఎందుకు రాకూడదంటే ఆయన గత 14 ఏళ్ళ ప్రభుత్వంలో ఇస్త్రీపేటలో, సైకిల్లో, ఇట్లా మిషన్లో, ఇట్లా పాల క్యాన్లో ఇట్లాంటివి ఇచ్చి బతికినట్టు కాదు ఇది. ఆయన ప్రతి కుటుంబానికి ఏం చేస్తాడు తెలుసు మీకు? ఆర్థిక అభివృద్ధి జరగాల. ఆర్థికంగా ఇప్పుడు పేదలు కానీ దళితులు కానీ ఎదిగినాడే అభివృద్ధి ఆ రోజు కనిపిస్తుంది. మరి గ్రామాల్లో ఏముందండి? గ్రామాల్లో ఏం కావాలా? నువ్వు రోడ్లు లేకపోతే 5 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసావు కదా, రోడ్లు నువ్వు ఎందుకు పడతావు? ప్రకల్పాలు ఎందుకు అని అడతా. ఈయన 2 సంవత్సరాలు కరోనా కాపాడినాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు హైదరాబాద్లో కూర్చున్నప్పుడు ఎవడైనా తెలుగుదేశం ఒక్కడికి ప్రశ్నించాడా? ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు మొత్తం తాడేపల్లి కూర్చోండవు, నేను ఎందుకు హైదరాబాద్లో ఉంటా? విడుత కొద్ది ఓట్ల కోసం పరిగెత్తా ఉన్నారా? మా తెలుగుదేశం రా పోనా? దేవుడు సత్యగారు చెప్తున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కరోనా సమయంలో భారత్ 29 రాష్ట్రాల్లో మన్మోహన్ సింగ్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, పొగిడి గెలిచిన వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి నేను చెప్తా. కాదండి, అంబేద్కర్ గారు చెప్పినట్టు ప్రభుత్వం అనేది ఒక వర్గానికే సపోర్ట్ చేయకూడదు, ప్రజలందరినీ పరిపాలించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అట్లా కాదు, రెడ్డిస్ కి వాళ్ళే మంచి చేసుకుంటున్నారు అనేసి చెప్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు కులం అండి, చంద్రబాబు నాయుడు కులం చెప్పండి చూద్దాం.
ఓటు ఆడుంది హైదరాబాద్ లో పెట్టుకున్నాడు. ఆయన కొడికాడు వస్తాడు, హైదరాబాద్ లో వస్తాడు. ఆయన మనముడికి మాత్రం 16,000 కోట్లు ఉన్నాయి. 1600 కోట్లు ఉన్నాయంట. మనకే నీకు నాకేమన్నా ఉందా ఒక్క? మరి అప్పుడు పుట్టిన పెట్టుకునే డబ్బులు మనకు లేవు కదా. ఆయన ఇచ్చిన భీమ్సాల్, ఆయన ఇచ్చిన ఏదో వయోవృద్ధి ఉంటుంది చూడి, పెన్షన్తో సహా చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యాదీవెన కావచ్చు, రైతు భరోసా కావచ్చు. సార్ మీకు ఒకటి చెప్తా ఉన్నాను, భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఇటువంటి గొప్ప పరిపాలన పేద బడుగు వలగా దళిత ఒనువర్ది జరిగినంత వరకు ఇంతవరకు ఎప్పుడు చేయలేదు కూడా చెప్తా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధన కోసం పనిచేసిన వ్యక్తి ఎవరు తెలుసా? మనకెంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎంతో ప్రధానమంత్రి చూసాం. పేదలకు ఎక్కువగా పని ఇందిరాగాంధీ తర్వాత, రాజశేఖర్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్ప వేరొక్కరు లేరు అని చెప్తా. ఓటు హక్కు అనేది ప్రజలు ఓటు హక్కు చెప్తున్నా. ఒకనాడు ప్రధానమంత్రి రాష్ట్రానికి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినాడు. ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పట్టాడు చూడి, పెద్ద పక్కన పెట్టారు చూడి గుజరాత్ లో. ఆయన కూడా డిగ్రీ చదువుకునే ఓటు అంటారు. నెహ్రూ ఏమిటంటే మా పెద్ద కులాలే ఓటు వేయాలంటారు. అంబేద్కర్ అట్లా అంటేదండి, ప్రతి వాడు ఓటేసి ఏ పొద్దు వాడు నాయకుడు వాడు ఎంచుకుంటే ఆ రోజు రాజ్యం సిద్ధిస్తుంది, వాడు రాజ్యాధిపతి అవుతారని చెప్తాడు. కానీ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇట్లా బోడీలు కాదండి. మరి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమని చెబుతున్నారంటే, అంబేద్కర్ గారు చెప్పినట్టు ఓటు హక్కు అనేది సామాన్య పౌరుడి అది ఒక తన ఒక హక్కు. ఆయన ఏం సంపాదించేది? రాజీవ్ గాంధీ 18 ఏళ్ళ నుండి సంపాదించాడు. రాజీవ్ గాంధీ ఈయనేం చెప్పేది? ఈయన ఎవరు? ఆ ఓటు హక్కుల్ని పార్టీ కాదు, ఓటు హక్కుల్ని తొలగిస్తున్నారంట. అసలు ఆయన ఎవరు చెప్పేదానికి? చంద్రబాబు ఎవడు చెప్పేదానికి? ఎన్టీఆర్ చెప్పాలి. ఇప్పుడు ఉన్నాడు ఎన్టీ రామారావు మహానుభావుడు, ఆయన లేనప్పుడు ఈయన ఎవడు చెప్పేదానికి? ఆయన మాటిని ఎవడంటే వాళ్ళ మాటలు అనుకోవచ్చు. మేమైతే ఒకటే చెప్తున్నాం, పార్టీ చంద్రబాబుది కాదు, ఎన్టీఆర్ రామారావుది. ఆయన తర్వాత చెప్పాలి తెలుసుకుంటే వాళ్ళ కుటుంబం ఎవరైనా ఉంటే చూద్దాం. అల్లుడు కూతురు మనవరాలంటే మాకు తెలుసు. కాదండి, మరి నిన్న వర్ధంతి రోజు, ఎన్టీఆర్ గారు వర్ధంతి రోజు బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారి బ్యానర్ని తీసేయమనేసి చెప్పారు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అయినా ఇవి నేను కొట్టచ్చు, ఆయన సినిమాలో కొట్టచ్చు, నేను ఏడ కొట్టచ్చు, నువ్వు ఆడ కొట్టుకోవచ్చు. ఇట్లా మాటలు మనకి ఎందుకు సార్? మరి హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయిని, తనకు కూడా కొడుకు వరుసే అవుతాడు కదా, తన బ్యానర్లు ఎందుకని తొలగించమన్నాడు? తొలగించమంటే ఆయన హరికృష్ణ కుమారుడు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ కదా, ఆయన వచ్చి పుట్టుక పెరుగు ఆయన వేరే కులం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా ఎన్టీఆర్ కులమే. ఎన్టీ రామారావు ఒక్కడి తప్పిస్తే అందరూ దూరం పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్ని. ఆయన నిలదీసాడు ఎవరు తెలుసా? ముఖ్యమంత్రి చనిపోయే టైంలో ఎన్టీఆర్ వచ్చే లోకేష్ ముఖ్యమంత్రి కాలేడని లోకేష్ కే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఎవరు? బాలకృష్ణ. ఒక కొడుకు వరుసే అవుతాడు కదా, ఒక కొడుకు లాంటి వాడే కదా, అలా చేయటం ఎంతవరకు? అల్లుడు ముఖ్యం, కొడుకు కాడికి అల్లుడు ముఖ్యమైండు, వాళ్ళ ఫ్యామిలీ ముఖ్యమైంది. అసలు పార్టీ ఎవరిది? అదే జగన్మోహన్ రెడ్డి అంతలా కాంగ్రెస్ లో పక్కకు వచ్చి రియల్ గా పార్టీ పెట్టి గెలుచుకున్నాడు. 66 సీట్లు ఫస్ట్ గెలుచుకున్నాడు, 67 సీట్లు, మళ్ళా 151 సీట్లు రియల్ గా సంపాదించాడు. అది పక్కన పార్టీ పెట్టమన్నా టీడీపీ పార్టీ పక్కన తీసుకోమని ఒక్క సీటు గెలుస్తలేమో, ఒక సీటు గెలుచుకోమని. ఫైనల్ గా ఎన్నికల సమయం అయితే దగ్గరకు వచ్చేసింది, ఇంకా 2 నెలల కాలమే ఉంది కదా, ఎలా ఉండబోతుంది? ఏముండదు, 175 పక్కా చంద్రబాబును ఓడించేది పక్కా. జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి మీ కడప జిల్లాలోనే ఓడించబోతున్నారంట కదా? ఎవరు? అంత సీన్ లేదు. ఎవరో సింహం, ఇది సింగిల్ గా వచ్చది, గుంపులుగా రాదు. ఇది సింహం. పందులు గుంపులుగా వస్తాయి, సింగిల్ గా వస్తాయి సింహము. అట్లాడు శివాజీ సినిమాలు రజనీకాంత్ పక్కన పెట్టు, సింహం సింగిల్ గానే వస్తుంది. మీరు గుంపులుగా పందులు కుక్కలు నక్కలు వస్తాయి.
ఉన్నాయి, మాకు అవసరమా? మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమా యాక్టర్, ఫ్యామిలీ యాక్టర్, కామెడీ యాక్టర్, జోకర్ యాక్టర్, ఎన్ని యాక్టర్లు చెప్పలేం. ఫ్యామిలీ యాక్టర్, జోకర్ యాక్టర్, ఫ్యామిలీ యాక్టర్, సింగిల్ యాక్టర్, అతను సింగిల్ యాక్టర్, లాస్ట్ కడుపుతున్న యాక్టర్, ఎన్ని యాక్టర్లు చేయగలుగుతాడు. ఆయనకు ఆ ప్రవీణత ఉంది, ఆయనే గొప్ప సినిమా యాక్టర్. ఫైనల్ గా సూపర్ కృష్ణ యాక్టర్ సిలెక్టర్ చూడి 2 యాక్షన్ చేస్తాడు మా కృష్ణ, అర్థమైందా? దానికని ఈడ్చిపోయినాడు. మరి ఫైనల్ గా చెప్పండి, ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది. 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని స్థానాలు రావచ్చు? ఆయన మంచి చేయింటే ఓటేని ప్రపంచ చరిత్రలో 102 దేశాల్లో, 200 చిన్న దేశాల్లో, 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చెప్పండి డైలాగ్ కూడా మాట్లాడతాడా? నేను మీ కుటుంబానికి మంచి చేసింటే నాకు వేయండి అండి. ఒక్క ప్రధానమంత్రి ఇప్పుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎప్పుడు చూస్తాం, నరేంద్ర మోడీ చెప్పండి ఎవరైనా సరే ఎన్ని ముఖ్యమంత్రులు నేను మంచి ఏంటి ఓటేది ఒకే ఒక మగోడు తెలుసా, ఆయన పులి పులి. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు పద్మనాభం, పాల పద్మనాభం. ఎక్కడి నుంచి వస్తున్నారు? పిచ్చాటు మండలం. మరి ఏంటి జిల్లా. ఓకే, ఏంటి మరి ఇప్పుడు అంబేద్కర్ గారి బొమ్మ విజయవాడ నడిబొడ్డున 206 అడుగులు విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరు చేయని పని జగన్మోహన్ రెడ్డి చేశారు. ఇప్పుడు 40 సంవత్సరాలుగా ఎవరు చేయని పని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కులం గిలం ఏది లేకుండా ఆ శలని అన్ని జాతిలో ఒకే జాతి అనేసి కులం భేదం లేకుండా చేసినారు. అదే చంద్రబాబు నాయుడు అయితే నా ఇళ్ళకి పెద్ద కులానికే చేస్తాడు కానీ బీసీలకి కానీ వేరే కులానికి చేయడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు వర్షాలు కూడా పడవు, నోరు లేని కోట్లు కూడా నీళ్లు తాగవు. అట్లాంటి వ్యక్తికి ఎందుకు మళ్ళీ ఎవరు వేస్తారు ఓట్లు? కేసీ రోజులు పోయినాయి. అంటే జగనే ఖచ్చితం. జగన్మోహన్ రెడ్డి గారికి అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరించే అర్హత లేదు, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. నేను ఒకటి చెప్తా, దేవుడు అనేది అన్ని దేవుడు ఒకే దేవుడే. పేర్లు మన జాతి కూడా ఎన్నో జాతులు ఉన్నాయి. నెత్తురు ఒకే నెత్తురు కదా, ఒకే తలకాయ కదా, ఒకే కాళ్ళు కదా. మన అంబేద్కర్ తోని వెంకటేశ్వర స్వామితో ఇంకో స్వామి తని ఏడ ఉండదు. ఏ దేవుడైనా ఒకే దేవుడే నాకు తెలిసిన వరకు. ఆయన మరి ఎవరు చేయని పని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇన్ని రోజులు ఆయన చంద్రబాబు నాయుడు ఎందుకు చేయకూడదు? 15 సంవత్సరాల్లో మరి ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులు ఈయన పెడుతున్నాడు కదా. ఏ స్కూల్ అన్నా శుద్ధం ఎట్లా చేస్తున్నాడు? బిడ్డలకు ఫుడ్ పెడుతున్నాడు, గుడ్డు పెడుతున్నాడు, ఇంకేం పెట్టాలా? రైతుకు రుణమాఫీ వేస్తున్నాడు. కాదు, మీరేదో అంబేద్కర్ గారి బాటలో నడుస్తున్నట్టు నటించకండి. అంబేద్కర్ గారు ఏమని చెప్పారు? మద్యాన్ని నివేదించాలని చెప్పారు, మీరు లిక్కర్ మాఫియాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళని చెబుతున్నారు కదా. ఈయన చేయలేదా లిక్కర్ మాఫియాలా? ఏం తప్పు చేయలేదా? ఈ గవర్నమెంట్ లో ఏం ఫలాన్ని తప్పు చూపించమన్నాం? చిన్న తప్పు. ఇప్పుడు అదే ఇది కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు మనకు ఆదాయం లేదు. లేనప్పుడు గవర్నమెంట్ నడిపినాడంటే ఎవడి వల్ల కాదు. చంద్రబాబు నాయుడు నా చేతులు ఏం లేదు, ఒట్టు పోటు అనేసి ఉంటాడు. అదే జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇంత నడిపించినాడు. ఓటు అనేది ఒక సామాన్యుడి హక్కు, సామాన్య పౌరుడి హక్కు. అలాంటి ఓటుని కూడా వీళ్ళు దొంగ ఓట్లుగా ఆమోదిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇంకా అంబేద్కర్ గారి బాటలో నడిచేదే ఉంది. వీళ్ళు కేవలం ఆయన పేరు చెడగొడుతున్నారు. అంబేద్కర్ గారి పేరు అంటున్నారు కదా. పేరు చెడేది ఒట్టి మాటలు, దొంగ ఓట్లు వేసేది అంతా తెలుగుదేశం వాళ్ళు. చీరలు మార్చేది, కోకలు కట్టుకొచ్చేది, ఏడాడ ఓట్లు ఉండేది ఎత్తుక్కునేది, దొంగతనం చేసేది వాళ్ళు. దొంగతనం చేసి ఓట్లు సంపాదించే వైసీపీకి లేదు. వైసీపీ మేము గెలుస్తాము, ఖచ్చితంగా మెజార్టీ ఉంటుంది. కాబట్టి మాకెందుకు దొంగ ఓట్లు? దొంగ ఓట్లు వాళ్ళు గెలవరు కాబట్టి వాళ్ళు దొంగ ఓట్లు వాళ్ళకి కావాలి, తెలుగుదేశం వాళ్ళకి. మాకెందుకు దొంగ ఓట్లు? అప్పట్లో అంబేద్కర్ గారు చెప్పినట్లు ఒక రాజకీయ నాయకులు అంటే ఒక వర్గానికి చెంది ఉండకూడదు, అలా ఉంటే ప్రజల్ని పరిపాలించలేరు. కానీ వైసీపీ వాళ్ళంతా ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ప్రజల మీదకి తెచ్చి రుద్దుతున్నారు, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు ఈ వర్గం వల్ల అని అన్నారు కదా. ఒకే జాతి ఉండరా? ఎన్ని కులాలు ఉండరు? అన్ని కులాలు కలిసి ఈ రోజు నాయుళ్ళు కూడా ఎందుకు జగన్మోహన్కి చేస్తున్నారు ఓట్లు? ఎందుకు ఇన్ని మెజార్టీ? 150 ఒక ఎమ్మెల్యేలు కొత్తగా పార్టీ పెట్టి ఎట్టొచ్చింది? మరి ఎప్పుడన్నా ఈయన కొత్త పార్టీ పెట్టినాడు చంద్రబాబు నాయుడు? రామారాజు గారు పెరుక్కున్నాడు వాళ్ళ మామను చంపేసి. ఈయనట్ట లీడర్ అవుతాడు.
ఇతను చంద్రబాబు నాయుడు ఎట్లా లీడ్ అయినాడు చెప్పండి. ఆమె అతను కొత్త పార్టీ పెట్టినాడా, నిలిచి గెలిచినాడా, ఏమి అతనికి ఏం సంబంధం ఉండదు అసలు. పార్టీ వాళ్ళు మామ పార్టీని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నాడా, ఏమార్చి జనాలని. మరి విద్యార్థులకి మన ప్రాంతీయ భాషలోనే బోధన ఇవ్వాలి, అలా కాకుండా వేరే భాషతో అంటే ఇంగ్లీష్ ఎందుకు పిల్లలకి అనేసి అడుగుతున్నారు కదా వీళ్ళు టీడీపీ వాళ్ళు. ఇంగ్లీషు డబ్బు ఉండే వాళ్ళే నా ఇల్లు పెద్ద పెద్ద కోటీసులే ఇంగ్లీష్ చదవాలా. ఈ రోజు కూడోడు కానీ లేబర్ కానీ ఇంగ్లీష్ చదవకూడదు. వాడు పెద్దోడు అయిపోతే ఎట్లా, మనకు ఉద్యోగాలు రావు కదా నా ఇల్లుకి. కాబట్టి బీసీలకి చిన్న కులానికి రాకూడదనేసి ఎస్సీలకి రాకూడదని వాడు బాధ. ఇంగ్లీష్ వాళ్ళు చదువుకుంటే మనకు మించిపోతుంది, ఇంకా మనం వీళ్ళు తొక్కలేము అనేది ఒక బాధ, కడుపులో బాధ. అన్ని పులుగులే చంద్రబాబు నాయుడు. ఒక్కటి నిజం చెప్పండి, రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ పెట్టాడంట కదా, రైతులకు మంచి చేశాడంట కదా. రైతుకి ఏం చేసినాడు? కరెంట్ వైర్ కరెంట్ ఆఫ్ అయిపోయినాం, ఆడుండి షాటలు పెరుకుని పోతున్నారు నా కొడుకులు కరెంట్ వాళ్ళు వచ్చి. ఏం న్యాయం చేసినారు వాళ్ళ. మరి బడుగు బలహీనత వర్గాల వారికి మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదా. అదంతా ఏమి లేదు సార్. చంద్రబాబు నాయుడు కథ మూట కట్టి పక్కకే అయిపోయింది సీను. ఊరుగా కావాలంటే ఇప్పుడు మేము అనుకో వైసీపీలు ఎక్కడైనా కానీ 10,000 మా దిగడి ఇస్తే మేము 11,000 ఖర్చు పెడతాం. అదే టీడీపీ వాళ్ళు 10,000 ఇస్తే 5,000 ఖర్చు పెడతారు, 5,000 జోబులు వేసుకుపోతారు. అది వాళ్ళ రాజకీయం మా రాజకీయం. మేము పేదల మీద పడి ఉంటాము, పేదల కోసం ఓట్లు వేస్తాము. మేము జగన్మోహన్ రెడ్డి సీఎం గెలిపించుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదలు నానా ఇబ్బందులు పెడుతున్నారు, అన్ని ధరలు పెంచేశారు అంటున్నారు కదా. ధరలు సార్, నువ్వు ఒక 10 ఎకరాలు ఉంది, నువ్వు మడకే కట్టవా, పైరు చేస్తే కదా ఒడ్లు పప్పులు తగ్గేదానికి. పైరు చేయకుండా ఎవడో ఒక రైతు చేస్తా ఉంటే ఇంకా రేట్లు పెరగకుండా ఎట్లా ఉంటుంది చెప్ప. ఎవడో ఒక రైతు సేద్యం చేస్తుంటే అందరూ రైతులు సేద్యం చేయండి, ఎందుకు రేట్లు తగ్గదు చెప్ప. ఎవరు పైరు చేయకుండా నిధులు వేసి సొక్క వేసుకుని రోడ్లకి వస్తాడంటే పని చేసేవాడు ఉన్నాడు ఇప్పుడు. ఓకే, మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉండేది, జగన్ గారు వచ్చిన తర్వాత ఏ విధంగా? పెళ్ళి అంటే ఎవరు డబ్బిచ్చోళ్ళు లేరు, 24 కైలో కూలీనాలు చేసుకుని బతుక్కుంటున్నారు. ఎండ కాసిపోయి గొడ్లు కూడా పశువులు కూడా మెడ్రాస్ అమ్ముకుని కోసుకుని తిన్నారు. ఈయన వచ్చినాక ఏ రోజున్నా వాళ్ళ నాయన కానీ ఇతను వచ్చినాక ఎక్కడ నీళ్ళు కొరవ ఉందా చెప్పండి? ఏ చెరువు ఉన్నా తక్కువ ఉన్నాయి నీళ్ళ. పేదవాళ్ళందరూ లక్షణంగా నోరు లేని గొడ్లు కూడా లక్షణంగా బతుకుతున్నారు. మనం వదిలి మనుషులు ఆకలి నీళ్ళు తాగుతాము, అన్నం తింటాము. నోరు లేని గొడ్లకి మేపు చెప్పు. మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో వస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ డ్రామా వాడు మాట్లాడిన పద్ధతిగా ఉన్నాయా? ఒక సీఎం వాళ్ళు ఎట్లా మాట్లాడాలా, మర్యాద ఇచ్చాలా? వాటర్స్ కూలాడు వాడికా, నా కొడక అంటే ఎవడు కూడుకు వాడికా, వాడు ఎట్లా నాయకుడు అవుతాడా చెప్పామా? యువతకు మంచి చేస్తాడంట కదా. వాడికి పుట్టినా మేమేమన్నా అదే వైసీపీ నా కొడుకులు అంటాడు. ఎట్లా అంటాడు ఆ మాట? మేమేమన్నా అతను ఒక మాట అంటున్నావా? ఏ రోజైనా పవన్ కళ్యాణ్ ఒక మాట మేము అంటున్నామా? అతను ఎట్లా అంటాడు మమ్మల్ని? రోడ్ల మీద తీసుకొని వచ్చి కొడతాడంట 2024 ఎన్నికల తర్వాత. మేము చూడు సార్, వైసీపీ లీడర్లు వచ్చి భయంకర వ్యక్తులు. ఒక జగన్మోహన్ రెడ్డికి భయపడి మేము గమ్మున ఉన్నాము. చక్కని తిప్పాలంటే ఇట్టని తిప్పగలుగుతాం, ఇట్టా తిప్పగలుగుతాం మేము. అంటే పవన్ కళ్యాణ్ గారికి వార్నింగ్ ఇస్తున్నారా ఈ వీడియో ద్వారా? వార్నింగ్ మేము ఇవ్వం సార్. అతను ఫ్యాడ్ మంచిగా నేర్చుకుని నలుగురిని ఓట్లు ఆడుకుని తీసుకుంటే కుయ్యమరనే పద్ధతి అది. నా కొడకల గిడకలంటే ఎవడు కొడుకు అతను చెప్పామా? మేము ఓట్లు వేసే కొడుకులు వాడికి కాదు, ఈసారి సీఎం అవుతాడంట కదా, యువత సపోర్ట్. పనికిరాని పోయి సినిమా యాక్టర్ ఈది నాటికి వేసుకుని డబ్బు సంపాదించాడు, అతను కొడుకు అవుతాడా? ఈది నాటికి వేసుకుని డబ్బుకు సంపాదించుకున్నాడు, అదే నాయకుడు అవుతాడా? మరి నారా లోకేష్ పరిస్థితి ఏంటి? మంగళగిరిలో పోటీ చేయబోతున్నాడు కదా ఈసారి. నారా లోకేష్ దేనికి పనికిరాడు అబ్బాయి. ఆ అబ్బాయికి సబ్జెక్ట్ తెలియదు, రాజకీయం తెలియదు, అతని వల్ల ఏమీ తెలియదు అతనికి. అతను రాజకీయం తెలియదు పాపం. వాళ్ళ నాయన వల్ల పాపం ఏదో మినిస్టర్ అయినాడు, వెనకాల తిరుగుతూ వదులుకోలేకుండా వాళ్ళ ఆయన్ని తిరుగుతున్నాడు. కానీ నారాయణ వాళ్ళకి సబ్జెక్ట్ ఏం తెలియదు పాపం. కాదు, మరి నిన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి రోజు ఈ హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఎన్టీఆర్ గారి బ్యానర్లు బాలకృష్ణ తొలగించమని చెప్పాడు కదా, దాని గురించి మీరేం చెప్తారు? నేను ఒకటి అది తొలగించాలా, ఈ తొలగించాలా, పార్టీ నాకు ఒక గౌరవం ఇవ్వాలా. ఎవరు పార్టీకి వాళ్ళు పెట్టుకోవచ్చు, తప్పలేదు. దాన్ని తొలగి దీన్ని తొలగి మా వైసీపీ ఎవరు అన్నాం ఏ పొద్దు కూడా. మేము వైసీపీ కట్టితే వాళ్ళు పక్కనే కట్టినా మేము పట్టించుకోం, అది కాదు గౌరవిస్తాం అందరికి. బాలకృష్ణ కూడా కొడుకు వరుస అవుతాడు కదా ఎన్టీఆర్, మరి అతని బ్యానర్లు ఎందుకు తొలగించాడు బాలకృష్ణ?
భార్య అది వాళ్ళకి తెలియాలి సార్. వాళ్ళ ఇంట్లో ఒక గొడవలు మనకేం తెలుస్తాయా? అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే నారా లోకేష్ కి ఏమైనా ఇబ్బంది రావచ్చు అని అట్లా చేస్తుంటారు అనుకోవచ్చా? అంటే వాళ్ళ ఇంట్లో సార్ వాళ్ళు ఎవరు డమ్మీ సార్, ఎవరు లేదు సార్ వాళ్ళ ఇంట్లో. తెలుగుదేశానికి ఇంకా ఓట్లు వేసి రోజులు పోయినాయి సార్. వాళ్ళు ఎట్లా వస్తారు చెప్పేవా? ఏ బేసిక్ మీద చంద్రబాబు నాయుడు ఓటేస్తారు? ఏ బేసిక్ మీద వచ్చి ఊర్లో వచ్చి ఓటాడతారు చెప్పే? వాళ్ళు ఏం చేశారు ఓటాడతారా? 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాడంట, ఉచిత బస్సు పెడతాడంట. 15 ఏళ్ళకి ఏం చేయనాడు? ఇప్పుడేంది వాడు చేసేది? 15 సంవత్సరాలు చేయనాడు, ఇప్పుడేంది వాడు చేసింది? మర్యాద ఉండదు వాడికి. వాడు అన్ని అంటే కొడతాం రోడ్ల పైన. జాబ్ రావాలంటే బాబు రావాలంటున్నారు కదా. అదంతా బట్టి పులుగు. ఇంటింటికి ఉద్యోగం ఉన్నాడు అప్పుడు, ఇంతమంది గెలక ముందుగా 15 ఏళ్ళు వాడు గెలిచినాడు. మరి ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకూడదు, ఎవరికి ఒక్క ఉద్యోగం ఇచ్చాడా? చెప్పామా? రాకని పులుగు వాడిది, వాడి కత్తే వద్దు బా. రా కదిలి రా అనేసి మీటింగ్లు పెడుతున్నాడు కదా. ఇప్పుడు మీటింగ్ పెట్టి డబ్బులు ఇచ్చే జనాలకి తొడుక్కుని పోతున్నాడు. అందరూ తాగేదానికి తినేదానికి పోతున్నారు. ఓట్లు వచ్చి ఫ్యాన్ కుత్తుతారు లోపల పోయి. కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి డబ్బులు ఇచ్చి జనాలు పిలిపిస్తున్నారంట. 100 రూపాయలు ఇచ్చాడు చెప్పండి. ఇప్పుడు వచ్చిన ఉన్నారు మా కార్యకర్తలు ఎవరున్నాడు? ఎవరైనా 100 రూపాయలు తీసుకుని వచ్చినట్టు చెప్పండి. మరి ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది, 2 నెలల్లో ఉంది కదా. ఎలా ఉండబోతుంది? గెలవగలరా జగన్? అసలు ఖచ్చితంగా గెలుస్తాం. మరి పులివెందుల్లోనే ఓడిస్తాం అంటున్నారు కదా జగన్ గారిని. అదేంతా ఓడించేంత చెప్పుతున్నా కానీ ఎక్కడ ఓడించాడు ఆయన వల్ల కాదు. ఇంకా వయసు అయింది, అంతా ఫేడు. ఆయన చెప్పిన పని చేయడు. మా జగన్మోహన్ చెప్పింది చేస్తాడు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి పనులు ఆయన చెప్పిన మాట జనాలు నమ్ముతారు. బిడ్డలు నోరులేని బిడ్డలు డ్రెస్, నీ బిడ్డకి డ్రెస్ నీకు తెలియదు, ఆయన తెలుసు కొలత. ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కన్న కొడుకు నువ్వు 100 రూపాయలు ఇవ్వలే మీ తండ్రికి, 3000 ఇస్తున్నాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. ఎవడిచ్చాడా? వీడు ఇవ్వకూడదు. మరి 70 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసినాడు. 2000 పెన్షన్ పెంచిందే చంద్రబాబు నాయుడు అన్నారు కదా. 2 నెలలు ఇచ్చాడు. 2 నెలలు గ్రామాల్లో ఓట్ల కోసం 2 నెలలు ఇచ్చినాడు. ఈసారి వస్తే 5000 ఇస్తా అంటున్నాడు. మరి 5,000 కాదు, 5 రూపాయలు ఇవ్వలేడు. ఈ పథకాలు అసలు ఇవ్వలేడు. మా జగన్మోహన్ రెడ్డి పథకాలు అసలు ఇవ్వలేడు. బూడిదంటాడు నా దగ్గర అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు రావాలంటున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈసారి? మాకు మళ్ళీ 170 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. 175 వస్తాయి. ఇన్ని పార్టీలు 170 వస్తాయి మాకు. ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఎన్నికల్లో? నెక్స్ట్ ఎన్నికల్లో వాళ్ళ నాన్నగారు లోగడ తెరలేసి చూపించారు మా పల్లెటూళ్ళన్నీ. ఆ రకంగా వాళ్ళు చేసిన చరిత్ర, మనం చేసిన చరిత్ర, ఇవన్నీ తెర మీద ఈదికి తిప్పి చూపించాల. ఒక ఊరు 100 ఇళ్ళు ఉన్నాయి అనుకో, ఆ 100 ఇళ్ళ కాడ మధ్యలో చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కాడ పెట్టి ఆనాడు వాళ్ళ నాన్నగారు సినిమా చూపించాడు. ఆయన చేసిన దుర్మార్గం కాదు. ఎందుకు ఎడుతున్నా? ఆయన చేసిన పనులతోటి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎత్తింది, ఎందుకని కళ్ళమటి నీళ్ళు పెట్టుకుంటున్నాం? మరి అంతే. ఆయన చేసిన పుణ్యం అటువంటిది. ఏం చేశాడు బాబాయ్? కొన్ని వేల మందిని బతికించాడు, కొన్ని కోట్ల మంది బతికారు. నీ డబ్బు ఇవాళ ఇస్తావు, పోతుంది రేపు. కాదు, ఎందుకు కంటతడి పెడుతున్నాను? రాజశేఖర రెడ్డి చెప్పుకుంటా. రాజశేఖర రెడ్డి గారు అన్నాడు దేవుడు. దేవుడు కడుపుని పుట్టాడు, మహాదేవుడు. ఆయనకన్నా మహాదేవుడు ఈయన. లేబర్ అంటే పడి చచ్చిపోతాడు అంతే. మరి చంద్రబాబు నాయుడు అలాంటోడు. చంద్రబాబు నాయుడు మన దీంట్లో ఉంటుంది చూడు, మసల్లాగా మనుషులను పట్టిన పీకేసేస్తాడంతే. దయా దాచ్యం ఉండదు దానికి. దొరికితే చాలు పీకేయటమే. అటువంటి దుర్మార్గుడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డున ఇంత పెద్ద బొమ్మను పెట్టారు, అంబేద్కర్ గారి స్టాచ్యూ పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది. చూసారా? చూసాను. ఇవే చూస్తే రోజు చూస్తున్నాం. కారు వేసుకుని వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం. అసలు అటువంటి దేవుడు ఇక పుట్టపోడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, దళితుల కోసం ఎందుకని పెట్టలేకపోయారు అంబేద్కర్ గారి బొమ్మని? ఆయన అయితే పెడతాడు. ఎవరిది దళితులని ఊరిన తేజీ మీద కింద పీకైతే రక్తమే, ఉత్త రక్తం లాగేస్తాడు. పైన తేజీ మీద మాత్రం నేను దళితులు అని అంటాడు. అంతా ఉత్త మోసం. నోటి నుంచి వచ్చే మాట అంతా మోసమే. ఒక్క మాట నికరం ఉండదు. ఈ పనులన్నీ నేనే చేశాను అంటాడు. ఒక్క పని చేయలే, అన్నీ ఏం చేశాడు. ఇప్పుడు గుడి ఉంది, దుర్గమ్మ గుడి. అదే ఇప్పుడు ఎట్టుంది? లాగడ ఆయన ఉండగా ఎట్టుంది? మారిపోయిందంటారా? దెబ్బకే మళ్ళీ ఆ చెల్లెవాడి తిరిగి రావాలా. ఈ మన దేశం వదిలిపెట్టి పోయినోడు కూడా మళ్ళీ వెనక తిరిగి రావాలి. కాదు, రాష్ట్రం వెనకబడిపోతుందంట. 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తున్నాడంట రాష్ట్రాన్ని.
40 ఏళ్ళ ఈయన ఉంటమైతే ఆ కరోనాలో జనాన్ని నాశనం చేసేసేవాడు ఎవరు? చంద్రబాబు. ఆయన ఉంటమే కనుక మా అదృష్టం, లేబర్ అదృష్టం కాబట్టి ఈ దేవుడాలు ఈయన ఉండమంటే బతికాం. కాదు, ప్రజలకు మంచి జరగాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారే రావాలంటున్నారు కదా. అది అంత మోసగోడ అనేది ఆ మాట. రామన్న చెప్తాను, ఈ చేసిన పనికి ఆ చేసిన పనికి ఏమన్నా దగా చెప్పే పనులు కాదు, ఇవి చేసిన పనే, మోసం మాటలతో. అప్పట్లోనే మంచి పథకాలు ఉండేవి, ఈ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేయడం తప్ప ఇంకేమన్నా ఉందా అని అడుగుతున్నారు కదా. వాళ్ళ దొంగతనంగా చారాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆనవాళ్ళని రేపు చేసి వాళ్ళ దగ్గరికి వాళ్ళకి అప్పిచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని మానభంగం చేసి బెదవాడు నడిబొట్లోనే నాశనం చేశారు వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి లిక్కర్ దందా నడుపుతున్నాడు, రాష్ట్రంలోని ప్రజల్ని బతకనివ్వాలి. ఇప్పుడు పట్టుకున్నారు లిక్కర్ దందానే, ఈయన పేరు ఉంటాయా ఇవన్నీ, చెడు లెక్కర్లన్నీ ఈయన పేరు ఉన్నాయి. ఇప్పుడు పట్టుకున్నారు ధరలు ఆగు 2 నెలలు 3 నెలలు అవునే తీసుకెళ్ళి బొక్కలో చేస్తారు. ఇప్పుడు ఈయన పట్టుకున్నారు, ఇప్పుడు ఆ లెక్కర్లో పట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమంగా కేసులు పెట్టిస్తున్నాడు అంట జగన్. అక్రమంగా కేసులు పెట్టితే ఈ రోడ్డు మీద తిరిగేవాడు కాదు, ఇప్పుడు ఎలక్షన్ అయ్యేదో దాంట్లోనే ఉండేవాడు కాదు. రాజకీయ మంత్రుడు కాబట్టి, నీతి మంత్రుడు కాబట్టి ఈ రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈ పూట. లేకపోతే రోడ్డు మీద కనుక వచ్చేవాడు అయ్యగారు ఆడికి మళ్ళీ కసవాడు అయితే రోడ్డు మీదకి వచ్చేవాడు కాదు, లోపల ఉండేవాడు. మరి ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమే. అక్రమంగా కేసులు పెట్టించినా కూడా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడంట జైలు నుంచి. వస్తాడు ఇంకొకటే వస్తాం నీ చేత మాత్రం పోయకుండా యాత్రే. ఎందుకని అంటే ఈ ఎలక్షన్ వల్ల బతకట్టున్నాడు, లేకపోతే ఈ పాటికి అంత అయిపోయేది. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పుకునే సిగ్గు ఎందుకు లచ్చుకోరి పనులు చేస్తున్నాడు, ఎందుకు అలా భుజాన్ని వేసుకుని మోస్తున్నావు అన్న సంగతి జనానికి తెలియదా? నువ్వు 50 సీట్లు తేడా పట్టిన నీకు కూతి కాచి పరువు ఉంటది, నువ్వు తెస్తావా? 50 సీట్లు కూడా గెలవలేడా? 50 సీట్లు ఎత్తుకురామాను గెలుతుమాట తర్వాత 50 సీట్లు యువకాడికి ఎత్తుకురామాను నువ్వు గెలుతుమాట తర్వాత నువ్వు 50 సీట్లు ఎత్తురా. మరి బాలకృష్ణ సంగతి ఏంటి? బాలకృష్ణ సంగతి బావిలో పడ్డ ఎలికే, ఆయన గెలవడు, ఆయన బావ గెలవడు. ఈయనకి 50 సీట్లు లేకపోతే ఈయన మటాచ్ అయిపోతాడు. మరి హరికృష్ణ గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లని బాలకృష్ణ తీసేయమని చెబుతున్నాడు కదా, ఎందుకు చెబుతున్నాడు? నీటికెళ్ళ ఉన్నారుగా, నీటికెళ్ళ ఎందుకు వస్తాడు? చంద్రబాబు డైరెక్షన్ అదంతా ఎవరో గారు ఈయన చెప్తేనే అవన్నీ కదిలేదు రథాలు, లేదు ఈ గుడ్డోడికి తెలిసాడంటే బాలకృష్ణకే తీసాయి అంతవరకే. అసలు దాని మూల కారణాలు ఎక్కించేది ఆయన. మరి ఎన్టీఆర్ వస్తే నారా లోకేష్ కి ఏమైనా ఇబ్బంది వస్తుందని అటు చేశాడు బాలకృష్ణ. దానికే ఇప్పుడేంటి మొట్టమొదటి నుంచి చేస్తున్నాడు, ఇవాళ ఒక్కనాడే కాదు, మొట్టమొదటి నుంచి పైకి ఎక్కకుండా తొక్కేసారు. కాదు, ఎన్టీఆర్ కొడుకు వరుస అవుతాడు, కొడుకు కంటే అల్లుడు ఎక్కువైపోయాడా అని నాకు కావాల్సింది రాజకీయం. ఆడెవడో ఈడెవడు నాకెందుకు, నాకు కావాల్సింది నా కొడుకు ఎక్కాలి. రేపు ఈడు వచ్చి మా కొడుకు బాలకృష్ణ ఆడుకో అల్లుడు కదా అంటే ఈయన నారా లోకేష్ అల్లుడు అవుతాడు కదా, అదే అల్లుడేగా, అందుకని ఈయన రాని తొక్కేస్తా. మరి అదే చదువుతున్నాను, కొడుకు అంటే అల్లుడు ఎక్కువైపోయాడా అంటున్నాను. అంతే మరి, కనపడతలేదా? జనానికి కనపడుతుంది కదా, నువ్వు నేను చెప్పవసరం లేదు, అంతా తెలుసు జనానికి. ఓకే, మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటావు? వాళ్ళకి 23 ఏళ్ళు, ఆ 3 కూడా రావు ఈసారి ఆ 3 కూడా రావు. 175 వస్తాయి జగన్ గారికి గ్యారెంటీగా. అది కాక మాకు ఇది ఒకటి చెప్పాలి నువ్వు. ఏంటి చెప్పు. మా ఊరు ఉంది. ఏ ఊరు? పల్లెటూళ్ళు అయినా సరే పల్లెటూళ్ళకి లోగడాల నాన్నగారు యానేసి తరేసి సినిమాలు చూపించారు వాళ్ళ. సినిమా అంటే సినిమాలు కాదు, ఈయన చేసిన పనులు. ఈయన ఏమేం చేశాడు, ప్రజలకు ఏమేం చేశాడు, పేదలకు ఏమేమి అందించాడు, అవి చెప్తే చాలు. అవి చూపియాలంటారా తెరేసి? అది అంతేగాని సినిమాలు చూస్తాం కాదు. సినిమాలు కాదులే, అవి చేసిన పనులు చూపిస్తే అభివృద్ధి చూపించాలి. దెబ్బకి కళ్ళు తిరిగిపోతాయి జనానికి. పల్లెటూరులో జనాలకి కూడా చెప్పివ్వను, వాళ్ళు ఏదైనా చేస్తే అది కూడా మన తర మీద చెప్పివ్వను.
అంటే ప్రజలు పల్లెటూరు ప్రజలకు తెలియదు కాబట్టి చేసింది అది ఏం చేసింది ఇది రెండు ఎదురుబోదర కనపడతాయి అప్పుడు తెలిసింది నీ ముఖం ఏంటో అర్థం ఏంటో అప్పుడు తెలిసింది ఎవరు పని చేసింది ఎవరు చేయింది నారా లోకేష్ కాదు నారా పప్పు నారా పప్పు అది నారా లోకేష్ కాదు నారా పప్పు కాదు కాదన్నా కాదు మాజీ ముఖ్యమంత్రి కొడుకుని పట్టుకొని నువ్వు పప్పు అంటే ఎంతవరకు కరెక్ట్ అన్న ఆడు ఒక్క మాట కూడా నత్త లేకుండా ఒక్క మాట మాట్లాడమన్నా నా ఓటు అడిగే వేస్తాను నేను ఒక్క మాట సరే స్ట్రైట్ గా మాట్లాడమను అసలు సీఎం పట్టుకుని ఆడి అనొచ్చా సీఎం నట్టుకునే నువ్వు పప్పు అన్నావు కదా పప్పు అని అరెస్ట్ లేదన్నా కదా సీఎం నిమిషించిన కాడికి ఒక్క ఎవడిచ్చాడు అంటే మీరు అధికారంలో ఉన్నారనేసి ఎవరిని పడితే వాళ్ళు తిడతారు మీరు తిడతలే కదా వాళ్ళు తిట్టడం మేము తిడతలేదు కదా అధికారంలోనే వైసీపీ వాళ్ళంతా గోండాలు రౌడీలు అంటున్నారు కదా గోండాలు రౌడీ ఆడికంచి వచ్చారు కదా వాళ్ళ గంటి బాగా చంపునాడు ఎవడో చంద్రబాబు నాయుడే మా దళితులు చంపునాడు ఆడే శ్రీకాంత్ చంపునాడు రమ్మను దమ్ముంటే చూసుకుంటాం దళిత వర్గాల్లో అన్యాయం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిందన్నారుగా అన్యాయం చేసి ఉన్నాడు ఎవడనుకున్నావు చంద్రబాబు నాయుడే ఆడలు తీసుకెళ్లి గొడవలతో దొక్కించాడు వేడి నీళ్ళు చల్లించాడు జగన్మోహన్ రెడ్డి పులి అర్థమైందా పులి ఎవరు పులి ఎవరు అంటారు ఎవరు పులి ఎవరు చంద్రబాబా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నక్క పులొత్త జడుచుకుంటది పులొత్త పక్క పోయి నక్క చంద్రబాబు నాయుడు పులి కాదు నక్క కాదు జగన్మోహన్ రెడ్డి పులి విజయవాడ నడిబొడ్డులో ఇంత పెద్ద అంబేద్కర్ గారి శిల్పాన్ని ఆవిష్కరించడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది దళితులంటే ఏంటో చూపించాడు జగన్మోహన్ రెడ్డి దళితులంటే ఏంటో చూపించాడు దళితులకి విజయవాడ నడి ఒడ్డుని ఎంత బలమంతా చూపించాడు అది అనమాట మా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మా ధైర్యం ఇక్కడ చూపించాడు చంద్రబాబు నాయుడు సీఎం 14 సంవత్సరాలు సీనియస్ట్ అన్నాడు ఎప్పుడైనా దళితుని కాకేసి అంబేద్కర్ బొమ్మ కనీసం అంబేద్కర్ బొమ్మ కొబ్బరిగా కొట్టాడా శంకుస్థాపన చేశారు కదా టీడీపీ వాళ్ళు ఎందుకని పూర్తి చేయలేదు శంకుస్థాపన చేశారు ఎందుకని పూర్తి చేయలేదు వాళ్ళు శంకుస్థాపన చేశారు ఎవరు పూర్తి చేశారు పోలవరం కూడా శంకుస్థాపన చేశారు ఎవరు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు అమ్మకి చేరెడతా అంటాడు చిన్నమ్మకి గుడి చేస్తా అంటాడు ఏమీ జరగదు ఇప్పుడు అన్నాడు గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నాడు ఏమీ లేదు ఉచిత బస్సు అన్నాడు ఆ నెగ్గిదాకా చూస్తాడు పడుకుంటాడు అర్థమైందా ఇదంతా తోడు దొంగలు వీళ్ళిద్దరు ఈ 450 కోట్లు తీసుకొచ్చి వృధాగా ఖర్చు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు సొమ్మ ప్రజలు 800 కోట్లు ఖర్చు పెట్టి 800 కోట్లు ఖర్చు పెట్టినా 400 కోట్లు పెట్టి వృధాగా ఖర్చు పెడుతున్నారు అంబేద్కర్ అంటున్నారు కదా మేము ఆ మాటకు ఒప్పుకోం ఇంకోటి ఏంటంటే 200 కోట్లు ఖర్చు పెట్టి బస్సులు వేసి పోలవరం చూపించాడు పూర్తి ఉన్న పోలవరం నా కొడుకు బూతులు వచ్చారు మళ్ళీ మామూలుగా 200 కోట్లు ఖర్చు పెట్టి పోలవరం చూపిస్తాక బస్సులు వేసాడు ఆ మహాసేన రాజేష్ గారు 12 కోట్లు 3 కోట్లు 12 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షలు అనుకుంటా వైఎస్ఆర్ విగ్రహం పెట్టాడు కొడాలని పెడితే 30 లక్షలు ఖర్చు పెట్టి వైఎస్ఆర్ గారు విగ్రహం పెడతారా ఆ 30 లక్షలు ఏదో బాత్రూమ్ లాంటి ఇళ్లలో పెడితే కొంచెం వాళ్ళకి బాగుంటదిగా అని అన్నాడు ఎవడో మహాసేన రాజు నా బూతులు వచ్చేది మాట ఆ 30 లక్షలు అయితే ఆడికి బాగా ఇంపుగా ఉన్నాయి మరి 200 కోట్లు పెట్టి బస్సులు పెట్టి పూర్తవున పోలవరం చూపించాడు దాని గురించి మాట్లాడాడు నన్ను అడుగు ఏదన్నా నార్మల్ గా చెప్తాను చంద్రబాబు గారిని ఇప్పుడు కొడకాని సంబోధించావు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆన్ ది మీడియాలో అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటే నాకు పెట్టి ఒకసారి కొడక అనే సంబోధించాను కదా వాళ్ళ అమ్మ నాన్నందుకు సారీ వాళ్ళ అమ్మ నాన్న తప్పే మా డబ్బులు మేము రక్తం చెందించి కష్టపడి చెమటోర్చి కష్టపడిన డబ్బులన్నీ ట్యాక్సుల రూపంలో కడతాం ఉప్పుకు గానీ పప్పుకు గానీ ఆటోలకి మీ జగన్మోహన్ రెడ్డి గారే పెంచారని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు కదా నాకు పెట్టు టీడీపీ వాళ్ళు పెంచారని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా వైసీపీ మీ జగన్మోహన్ రెడ్డి పెంచాడని టీడీపీ వాళ్ళు చెబుతున్నారు కదా లెక్కలోకి వచ్చావు నువ్వు నీకు నేను లెక్కలు చెప్తాను
మన రాష్ట్రం విడిపోయినప్పుడు 84,000 కోట్లు కేంద్రం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు హయాంలో 2,74,000 కోట్లు అప్పు ఉంది. అది కాక అమరావతిని బాగు చేయాలని ఇంటికో రూపాయి వేయాలి కనీసం, లేదంటే ఎంతో మీకు తోచినంత ఇవ్వాలని చెప్పి కండవా వేసుకుని మెడలో అడుక్కున్నా. ఏలూరు మినీ బైపాస్ ఆశ్రమం దగ్గర అడుక్కుంటుంటే అంబులెన్స్లో ఒకటి చచ్చాడు గుండాగి. అంతమంది జనాలు ఉండటం వల్ల అక్కడ ట్రాఫిక్ చేసేసి ఆడిని చంపేశాడు. ఆడైపోయింది. ఈ డబ్బు దగ్గర 3,50,000 కోట్లు 3,50,000 కోట్లు ఖర్చు పెట్టి పసుపు కుంకుమ 3 విడతలు వేసాడు. ఒకసారి 2,000, ఒకసారి 4,000, ఒకసారి 3,000. అది ఎలక్షన్ ముందు. ఇంకొకటి ఎలక్షన్ 6 నెలలు ఉందనంగా ఇందిరమ్మ కాలనీలు కాదు, ఎన్టీఆర్ కాలనీలు, చంద్రబాబు కాలనీలు కట్టాడు. రాత్రి పగలు కట్టి ఏం చేసాడు వాటిని సగంలో ఆపేశాడు. టైం ఏది? ఎలక్షన్ కూడా వచ్చేసింది, టైం అయిపోయింది, ఆపేశాడు. గుట్ల కింద ఉన్నాయి, గుట్ల కింద ఏంటి సిమెంట్ బస్తాలు. ఈ రోజు అవి రాళ్ళు అయిపోయినాయి. ఇల్లు పూర్తి అవ్వలేదు. ఇల్లు ఎలా ఇచ్చాడు? 60,000 సబ్సిడీ కట్టాలి మేము, 2,500 రూపాయలు నెలకు కట్టాలి. ఇంకా ఆడిచ్చిందేంటి? బొచ్చు ఆడిచ్చిందేంటి అన్న. జగన్ అయితే ఫ్రీగా ఇచ్చాడు ఇల్లు ఒకటే, ఇన్ని ఇచ్చాడు. జగన్ ఏం చేశాడు? జగన్ ఎంత ఖర్చు పెట్టాడు? జగన్ ఎంత అప్పు చేశాడో చెప్తా చూడు. 1,80,000 కోట్లు అప్పు చేశాడు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి చెప్పింది 1,84,000 కోట్లు అప్పు చేశాడు. జగన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి రామకృష్ణ, నువ్వు చెప్పు. 1,00,000 కోట్లు ఇంకా తెలుగుదేశం పార్టీ చెప్పాలి లెక్కలో. ఆ 1,00,000 కోట్లు ఏమైనా అడిగితే పెట్టుకున్నాడు తలకాయ. ఎవడో కాదన్నా, తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు కల్టు చూపించారు. మరి ఆంధ్రాలో ఏ విధంగా చూపిస్తారు? నన్ను పవన్ కళ్యాణ్ గారి గురించి అడగమాకన్నా. ఏం చెప్పాలి చెప్పు? పవన్ కళ్యాణ్ ఏంటన్నా? ఆంధ్రాలో కల్టు చూపిస్తారంట కదా. ఆంధ్రాలో కూడా కదా. అక్కడ ఎన్ని వచ్చినాయి అనుకున్నా పవన్ కళ్యాణ్ కి? అసలు లెక్క నోటాకు పోటీ పడ్డాడు ఆయన. అది ఆయన కానీ ఆయన కల్ట్ అంటే అది బర్రె లెక్క తెలిసి బర్రె లెక్క బెటర్ ఆయన మీద. బర్రె లెక్క అంటే ఆమె కోపం వచ్చి రామ్ గోపాల్ వర్మ మీద కేసేసింది. ఇది ఎక్కడ కర్వరా బాబు? పవన్ కళ్యాణ్ గాడు అంత వేస్ట్ గాడు, ఇంకొకడు లేడు. ఇంకోటి ఏంటంటే ఈ పవన్ కళ్యాణ్ జగన్ కూడా అన్ని తిట్లు తిట్టుండవు. చంద్రబాబు నాయుడిని అన్ని తిట్లు చంద్రబాబు నాయుడిని తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, అందరినీ తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తిట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాళ్ళు పాలతో శుభ్రం అయ్యారు, తేనెతో శుభ్రం అయ్యారు. అమ్మవారిని అయ్యవారిని వాళ్ళని కళంకం లేకుండా కడిగినట్టు చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం కార్యకర్తలందరినీ కడిగి అక్కడ పెట్టి ఇప్పుడు వాళ్ళ నాకు బూతులు వచ్చేది, లేకపోతే మామూలుగా ఉండేది కదా అడిగి అన్ని కడిగి వాళ్ళ పాదాలను ఆగుతున్నాడు. ఇప్పుడు ఏంట్రా నువ్వు సీఎంవా? వీళ్ళకి అసలు చెప్పలేమన్నా. ఇన్ని పార్టీలు ఏమేంటమ్మా? మహిమాన్విత. ఎక్కడి నుంచి వస్తున్నావు? కొండేపి. మరి విజయవాడలో నడిబొడ్డున 206 అడుగుల స్టాచ్యూని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి ఆవిష్కరించారు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? మనకి ఇండిపెండెన్స్ వచ్చి 75 ఇయర్స్ అవుతుంటే ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేనంటే ఒక పని సీఎం గారు చేసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత పెద్ద స్టాచ్యూ ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ సడన్ గా చూస్తే అదేదో ఒక తెలియని వైబ్రేషన్, హ్యాపీ ఫీల్. అట్లా చూసావమ్మా నువ్వు? అది దూరం నుంచి చూసాను, ఇప్పుడు దగ్గర నుంచి చూడడానికి. ఈ విగ్రహాన్ని అసలు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తారని మీరు అనుకున్నారు ఎప్పుడైనా? పూర్తి చేస్తారని అంటే అనుకుంటే చేయగలను అన్న ఒక నమ్మకాన్ని ప్రజలకు ఇవ్వడం కోసమే దీన్ని కంప్లీట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. మరి గవర్నమెంట్ ఎలా అనిపిస్తుంది నీకు ఇప్పుడు? గవర్నమెంట్ చెప్పిన పనులన్నీ చేస్తూ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ చాలా బాగానే ఉంది గవర్నమెంట్ అయితే. గెలుస్తాడు అనుకుంటున్నావు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి? నేనైతే అనుకుంటున్నా. ఎందుకని గెలవాలనుకుంటున్నావు? ఇంత మంచి చేస్తున్నారు ప్రజలకి, రైతులకి, ఇంకా చాలా మందికి. ఇక్కడ ఎవ్వరు చేయలేనంటూ అంటే ఒక పని ఇప్పటిదాకా 75 ఇయర్స్ అయింది ఇండిపెండెన్స్ వచ్చి, అయినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేనట్టు అంటే ఒక పని చేశాడు. ఇంకా ఎవరెవరికి తెలియదు వాళ్ళకు కూడా అంబేద్కర్ అంటే ఎవరని తెలియజేసేలా ఉంది ఈ విగ్రహం కదా. ఇన్ని గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీమ్స్ ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటావు? ఇప్పుడు చాలా మంది బెనిఫిట్ అయితే పొందుతున్నారు కదా. చాలా మంది రైతులు ఇంకా వాళ్ళందరికీ చాలా ఏమంటారు అంటే చాలా ప్రయోజనాలు వస్తున్నాయి కదా. యాజ్ ఎ స్టూడెంట్ గా జగన్మోహన్ రెడ్డి నాకైతే చాలా మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు, ఇంకా చదువుకోవాలంటే పైసలు కావాలని చెప్పి చాలా మంది చదివారు. అలాంటి వాళ్ళందరికీ మనీ లేకుండానే చదివియొచ్చు. ఇంకా చదువుకుంటుంటే మనకి ఇంకా బెనిఫిట్ వస్తుంది, ఇంకా
ఇంకా చాలా మందికి ఉపయోగపడతారు. మనం కూడా మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంకా మనకు కూడా మనీ వస్తాయి. అమ్మఒడి ద్వారా విద్యా దీవెన, విద్యా వసతి ఇట్లాంటివన్నీ వస్తాయని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు స్కూల్స్ లో ఎలా ఉన్నాయి మీకు? స్కూల్స్ లో, కాలేజెస్ లో? స్కూల్స్ లో, కాలేజెస్ లో అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏ ఇబ్బంది లేదు ఎవరికి. ఇంకా తెలుగు మీడియం ఉన్నదా దాన్ని ఇంగ్లీష్ మీడియం గా మార్చి సిబిఎస్ఈ సిలబస్ అన్ని చాలా బాగుంది. కాదమ్మా, మరి ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల యూజ్ ఏంటి? స్టూడెంట్స్ కి అర్థం అవ్వట్లేదు ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత అంటున్నారు కదా. ఇంగ్లీష్ మీడియం అర్థం కావట్లేదు అంటే ఇంతకు ముందు ఓన్లీ తెలుగే ఉండేది. ఇప్పుడు మేబీ వాళ్ళకి మంచి జాబ్ వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే ఇంగ్లీషే కావాలి కదా. ఒకవేళ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి అంటే మనం ఇంగ్లీష్ లో మాట్లాడాలి. ఆ ఇంగ్లీష్ కోసం ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ అవసరం కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది. ఈ 4.5 ఏళ్లలో స్టూడెంట్స్ కానివ్వండి లేదా నార్మల్ పీపుల్స్ కి చేసిన మంచి ఏంటంటారు? చాలానే చేశారు కదా. అంటే రైతు భరోసా, ఆటో వాళ్ళకి విద్యా దీవెన, విద్యా వసతి, అమ్మఒడి ఇట్లా ఎన్ని స్కీమ్స్ అసలు. ఓటు ఉందన్న నీకు? ఒకవేళ ఓటు వస్తే నీ మొదటి ఓటు ఎవరికి ఉపయోగించాలని? జగన్ కే వేస్తాను. ఇంకొక థాట్ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తానని ఎలా చెప్పగలుగుతున్నాయి? అంత నమ్మకం ఏంటి? అంటే నమ్మకం జగన్ అంటే ఇన్ని రోజులు ఇంత మంచిగా పాలన చేస్తున్నాడు కదా, అదే నమ్మకం. ఇంకా మేము వచ్చినా కూడా అట్లనే చేస్తాడని నమ్మకం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీకు ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది? అంటే ఇంతకు ముందు ఉన్నప్పుడు చాలా అయితే హామీలు ఇచ్చారు, బట్ వాటిల్లో ఎన్ని చేశారో ఎన్ని చేయలేదో ఎవరికి తెలియదు కదా. అంటే చాలా మందికి అంటే ఇచ్చిన స్కీమ్స్ లో చాలా అయితే నెరవేర్చలేదు. మన స్టూడెంట్స్ నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ గవర్నమెంట్ లో. ఇంగ్లీష్ లేదు, తెలుగులోనే కమ్యూనికేట్ చేయాలి. ఈవెన్ వాళ్ళకి మంచిగా చదువుకొని తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా కూడా ఇంగ్లీష్ లేకపోతే తెలుగులో వాళ్ళు అంటే కమ్యూనికేట్ చేయలేరు కదా. మరి ఇప్పుడు ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి, ఈ ఎలక్షన్స్ కి ఇతర పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. అసలు ఆయన అందరిని ఎదుర్కొని సీఎం సీట్ లో కూర్చోగలరా? ఎంతమంది ఎవ్వరు కలిసినా ఎవ్వరు ఏం చేసినా సింగిల్ గా వచ్చి సింగిల్ గా గెలిచి వెళ్తాడు జగన్. అంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే? ఇన్ని స్కీమ్స్ ఇన్ని నెరవేరుస్తున్నాడు కదా, ఆ నమ్మకం. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వల్ల ఏం అవ్వదంటావా? మేబీ తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండొచ్చు, బట్ పరిపాలన అంత బాగా చేస్తాడని మనమైతే గ్యారంటీ ఇవ్వలేము కదా. పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ పరిపాలన చేస్తాడని మనమైతే గ్యారంటీ ఇవ్వలేము కదా. ఫ్యాన్స్ ఉంటారు, జగన్ కి ఓటేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, జగన్ కి ఓటేస్తారా? ఓకే, పవన్ కళ్యాణ్ కి ఓన్లీ మూవీ చూసే వాళ్ళే ఫ్యాన్స్ ఉంటారు, అదే జగన్ కి ఏపీ మొత్తం ఫ్యాన్సే. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డాగా భావించవచ్చా? కంపల్సరీ, ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఓకే, ఫైనల్ గా మరి వీళ్ళెంత మంది వచ్చినా గానీ ఎదుర్కొంటారంటారు కంపల్సరీ. ఎన్ని సీట్లు రావచ్చు అంటారు 175 కి? 175 అవుట్ ఆఫ్ 175. ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి, జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఎన్నికల్లో ఈసారి? అన్న జగన్ ఎప్పుడు సింగిలేనన్నా, అది సింహం అన్నా. అది ఇవాళ కాదు, రేపైనా సింహమే. పని అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, భయపడుతున్నారు అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. భయపడుతున్నారా? అలా అనపోతే అలా ఓట్లు పడవు కదన్నా. తెలుగుదేశం మొన్నటిదాకా ఆడేమన్నాడు, ఇంతలా ఉంటాడు గీదలాగా, అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్క లేదు అన్నాడా. తర్వాత అసలు నాకు బోల్డ్ అని వచ్చేది, కానీ టైం ఉందా లేదా మీకు? టైం ఉందా? పార్టీ లేదు బొక్క లేదు అన్నాడు. ఇంకా చాలా మాట్లాడినాడు. అని ఏమన్నాడు, ఎందుకురా ఈ పేద మనకి పానేసే వదిలేసేయండి అని చెప్పి పంపించేశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈడు లోకేష్ గారికి ఆడికి మాటలు రావు, మంతి రాదు, మంచిదానం రాదు, వర్ధంతికి జయంతికి తేడా తెలియదు. ఏం తెలియపోయినా జాకీలు టైర్లు పెడతారు, లారీలకి జాకీలు పెట్టి లేపుతున్నారు. జాకీలు పెట్టి నారా లోకేష్ ఆడికి ప్రయోజనం లేదు. ఎక్కడికి వెళ్ళినా పులస చేప ఉందా, తీగ ఉంది మజ్జిగి తీగ. ఏంటి తీగుడు ఎప్పుడు తిండికోవాలనక కొద్దింత మనుషులను పట్టించుకుంటే ఏమన్నా బాగుంటది. ఇంకొక విషయం చెప్తానన్నా, ఒకే ఒక్క మాట చెప్తాను నేను.
ఇది వరకు 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం టైంలో మాది పల్లెటూరు. ఎవడన్నా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే ఆడు వచ్చినప్పుడు నమస్తే అన్న, నమస్తే సార్, అన్న బాబాయ్ చేయి బాబాయ్ లోన్ ఏమన్నా వస్తే చెప్పు బాబాయ్ అని ఆడి కనపడినప్పుడల్లా నమస్కారం పెట్టేవాళ్ళం. మా అయినా లోన్లు వచ్చేవి కాదు, అయినా ఏం పని జరిగేది కాదు. ఇదేంటి బానిస బతుకు ఇది. కనపడినప్పుడల్లా నమస్కారం. ఎందుకు పెట్టాలి నమస్కారం? ఆడు మనిషి మేము మనిషి, ఎందుకు పెట్టాలి నమస్కారం? కనపడినప్పుడల్లా నమస్కారం పెట్టాలి. ఇప్పుడేంటి వాలంటీర్లు మా దగ్గరికి వస్తున్నారు. అరే అన్నయ్య కాగితాలు ఎవరా, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ చెప్తాం. అరే అన్నయ్య జగనన్న సురక్ష వచ్చిందిరా, జగనన్న ఆరోగ్యం వచ్చిందిరా, అరే కాగితాలు ఎవరా చెప్తా ఇది చెప్తా. ఇప్పుడు జనాలకి ధీమా పెరిగిపోయింది. ఏమంటారు తెలుసా, అరే మీ బావ ఇంటికి లేడు కానీ సాయంత్రం రా తమ్ముడు, మీ అక్క ఇంటిగా వాలంటరీ గుమ్మం దగ్గరికి వెళ్తుంటే జగన్ ప్రభుత్వం ఎంత లోకుపోయిందో చెప్తున్నా. వాలంటరీ గుమ్మం దగ్గరికి వెళ్తుంటే మీ బావ ఇంటికి లేడు కానీ సాయంత్రం రా, మళ్ళీ సాయంత్రం వెళ్ళాలి ఆమె కోసం. అక్క కాగితాలు లేవు అక్క, కాగితాలు అక్క. కాదు బ్రో, నువ్వు వాలంటీర్ పంపితేసి వాలంటీర్ మా ఆవిడన్నా వాలంటీర్, మా ఆవిడ వాలంటీర్ అన్న. 1కి 10 సార్లు వాళ్ళ ఇళ్ళకి తిరుగుతాం నాన్న. అసలు లంచాలు ఇది వరకు ఇంటికి ఇల్లు తీసుకుంటే జన్మభూమి కమిటీ వాళ్ళకి ఇల్లు ఏదైనా పెట్టుకుంటే వాళ్ళకి 5,000 10,000 ఇవ్వాలన్న. వాస్తవం అది. ఏదన్నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఇలాంటివి ఏమైనా చేయాలంటే లంచాలు తీసుకునే వల్ల చెప్పేది నాన్న. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు అలాంటివి ఏమైనా ఇవ్వాలంటే వాళ్ళకి విఆర్ఓకి ఎంఆర్ఓ తీసుకోలే. ఆడు మనకు కనపడ్డాం. విఆర్ఓ చెప్పేది నాన్న. విఆర్ఓకు 100-200 ఇవ్వాలి. ఎమ్మన్నే అయిపోయా అంటే 2-3 రోజులు పని మానేసి తిరగాలి. 2-3 రోజులు 200-300 సంపాదించుకుంటే 500-600 బొక్కేగా. 500-600 బొక్క. ఈడుకో లంచం 200-300 బొక్క, అంతా బొక్కే. ఇప్పుడు ఇన్ని బొక్కల మధ్యలో ఆ పార్టీని మళ్ళీ ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు? పెట్టు, నువ్వు పెట్టవయ్యా బాబు. ఆ పార్టీని ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు తెలుసా? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతూ అంటే తెలుసా నీకు? తల్లిపాలు తాగి రొమ్ము గుద్దు అంటే తెలుసా నీకు? ఎందుకు తెలుసా? చంద్రబాబు నాయుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి మామగారు నేను మీ పార్టీలో ఉంటానండి అని ఆయన దగ్గర ఉన్నాడు. సరే అబ్బాయి మంచోడే కదా చంద్రబాబు, మంచోడు కదంటారా? చెప్పేది నువ్వు అసలు మధ్యలో డిస్టర్బ్ చేస్తావా? చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని చూసి అరే అబ్బాయి సరే నువ్వు కాంగ్రెస్ లో ఉన్నాడు, తెలుగుదేశంలో నా వెనకాల ఉన్నావు, నా అల్లుడు పైగా నా దగ్గరే ఉండయా అని అన్నాడు. ఈడేం చేశాడు? మావయ్య ఉన్నాడు, మావయ్య ఉన్నంతకాలం మావయ్య ఉంటాడు, తర్వాత నేను ఉంటాను సీఎం కింద అనుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఆడు పోయిన తర్వాత నేను అని అనుకోవచ్చు. ఆయన చంపి నేనంటే చంపి నేను సీఎం కింద ఉంటానంటే ఎంతవరకు కరెక్ట్? అది ఎన్టీఆర్ గారిని చంపింది చంద్రబాబు నాయుడు గారా? ఆడు కాకపోతే ఎవడు మరి చంపిందంటే ఎదురుగా కత్తితో కాదు, మానసికంగా మాటలతో అన్నా చచ్చిపోయినట్టు అక్క. మరి ఓకే వాట్ ఎవర్ ఇట్ ఈస్ జరిగిపోయింది అది. మరి నిన్న వర్ధంతి రోజు బాలకృష్ణ ఎన్టీఆర్ గారి బ్యానర్లు ఎందుకు తీసేశాడు? ఇగో బాలకృష్ణ ఎన్టీఆర్ బ్యానర్లు ఎందుకు తీసేసారు చెప్తా. 2009లోన ఆయన ఎలక్షన్ ప్రచారానికి వచ్చింది తెలుగుదేశానికి. అప్పుడే 2009 లెక్కలు నాకు గుర్తుండో, ఈ సంవత్సరాలు గుర్తుండో. ఎప్పుడు ఆయన ప్రచారానికి వచ్చాడండి, ఫాలోయింగ్ ఆ రేంజ్ లో పెరిగిపోయింది ఎన్టీఆర్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి ఆ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ జూనియర్ ఎన్టీఆర్ వస్తే చంద్రబాబు నాయుడు కొడుక్కి సీన్ ఉండదు. ఎందుకంటే జాకీలు పెట్టిన లేపునా లేపుతలేదుగా, ఈ లోపు ఈయన సీఎం అయిపోతాడు. ఆడికి అంత సీన్ ఉండదని చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ పక్కన పెట్టాడు. తర్వాత ఈడు బాలకృష్ణ బుల్బుల్ రాజా ఏమన్నాడు తెలుసా? తీసేయండి ఫ్లెక్స్ లో తీసేయండి అంటే మనవాడు కదా ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ మనవాడు కదా, కొడుకు అన్న కొడుకు, అదే అన్న కొడుకు, సరే మనవాడు కొడుకు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ కదా, బ్లడ్ రిలేషనేగా. ఫ్లెక్స్లు ఉంటే ఏమైంది? ఫ్లెక్స్లు తీసే ఎందుకు ఉంటే ఇలా అల్లుడు సీఎం అవడు తర్వాత, వీళ్ళ అల్లుడికి సీఎం రాదు తర్వాత. అది కొడుకు కంటే అన్నయ్య కొడుకు కంటే కట్టుకున్న అల్లుడు ఎక్కువైపోయాడు వాళ్ళకి. ఇంత పెట్టు. ఇప్పుడు నా బయట నా చిన్నాన్న కొడుకు బెటరా లేకపోతే సొంత నా కూతురు బెటరా? నా కూతురే బెటర్ కదా. నా కూతురు బాగున్నా ఎంత మాత్రం అల్లుడైనా గానీ మరీ అంత అన్యాయమా? అంటే అన్నయ్య కొడుకుని అంత దూరం పెట్టి అంత ఏంటంటారు వాళ్ళకి? నీతి నిజాయితీ లేదు.
అస్సలు సిగ్గుచేరం లేదు వాళ్ళకే, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికే లేదు. ఎవరికి అంటే అందరిని అనకూడదు, కొంతమందికి లేదు. పేర్లు చెప్పగలరా మాకు కొంచెం, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వాళ్ళ పేర్లు చెప్తే పెట్టు. చంద్రబాబు నాయుడికి అసలే లేదు. ఆయన నారా కదా. ఎవరు నారా అంటే నందమూరోళ్ళలో చెప్పాలా? నందమూరోళ్ళలో చెప్పాలంటే బుల్బుల్ రాజాకి లేదని చెప్పొచ్చు. ఆయనకి లేదు. ఎందుకంటే ఎవడన్నా మంచి చేస్తున్నాడు అనుకో ఆడు మంచోడ్రా అని చెప్పుకోవాలి, చెడు చేసేవాడు ఆడు చెడ్డోడ్రా అని చెప్పుకోవాలి. అలా కాకుండా మంచి చేసేవాడు కూడా ఆడు మంచోడు కాదని అంటే, అసలు మంచి చేసేవాడు కూడా ఆడు మంచోడు కాదు చెడ్డోడు అని అంటే చాలా అనుకోవాలి. జగన్ గారు ఇంత మంచి పని చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి పేదోళ్ళకన్నా పేదోళ్ళకి పథకాలు ఇస్తున్నారు, సోమవారపోతులను చేస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఎంత అబద్ధం అంటే ఆ మాట. నాకు ఆటో డ్రైవర్ని, నాకు 10,000 వస్తాయి సంవత్సరానికి. నువ్వు ఆటో డ్రైవర్ కదా, నిజాయితీ చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు పట్టించుకుంటున్నాడు అసలుకి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు పట్టించుకుంటా. కేసులు 2,000 రాశారు నాకు. ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రెడ్డి గారి హయాంలో 2,000, 5 సంవత్సరాల్లో 2,000 పని. 5 సంవత్సరాల్లో ఎందుకు 2,000 పని అంటే, నేను చొక్కా వేసుకున్నా, అప్పుడప్పుడు వేసుకుంటా చొక్కా, ఏ కుర్రోండుగా అప్పుడప్పుడు చొక్కా వేసుకుంటే తప్పు. చొక్కా వేసుకునే తోలాలి. ఆ చొక్కా వేసుకుని ఫోటోలే నాకు 2,000 కేసులు. నా బండి కాగితాలు ఎప్పుడు ఉంటాయి, ఫుల్గా ఫోర్స్లో ఉంటాయి. లైసెన్స్, నాకు లైసెన్స్ ఉంది. నేను బాగా తోలుకుంటా, శుభ్రంగా ఉంటా. చొక్కా వేసుకొని అప్పుడప్పుడు వేసుకుంటాను. చొక్కా ఒకటి వేసుకుంటే బాగుంటుందని అందరూ అంటారు. ఫైనల్ గా ఎన్నికల సమయం 2 నెలలే ఉంది కదా, మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నాయి. జగన్ గారికి ఎన్ని సీట్లు రావచ్చు అంటావు ఈసారి? పెట్టి చెప్తా. 175 సీట్లు, 175 నియోజకవర్గాలు కదా. ఈ 175 నియోజకవర్గాల్లో అందరి మనస్తత్వాలు ఒకలాగా ఉండవు. నీకు మనస్తత్వం, నాకు మనస్తత్వం, ఈయనతో మనస్తత్వం, ఒక్కొక్కరితో ఒక మనస్తత్వం ఉంటుంది. ఈ 175 మంది ఎమ్మెల్యేలు అందరూ ఒకలాగా ఉండరు. ఆ కోటరెడ్డి దొంగనాయలు లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక 5-6 పోయినా 170 గ్యారంటీ లేదు. అలాంటి వాళ్ళని తీసేసి, అలాంటి వాళ్ళని తీసేసి మంచి వాళ్ళని పెడుతున్నాడు కదా ఇప్పుడు. అలాంటి వాళ్ళని పెడితే 175కి 175 గ్యారంటీ. అర్థమైందా? 175కి 175 గ్యారంటీ. అన్న పేరు కుష్ కుమార్ అండి. ఏం చేస్తుంటావు? నేను మామూలుగా స్టూడెంట్ అండి, అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది. ఎక్కడి నుంచి వచ్చావు మరి నువ్వు? నేను కంచికి చేరలా. ఏంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంబంధించి ఈరోజు విగ్రహం అయితే ఆవిష్కరణ చేస్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దళిత ద్రోహి అని చెప్పేసి నేను ముద్ర వేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. ఏమంటారు దాని గురించి? నిజంగా మొట్టమొదటి దళిత ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆయన ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే మన రాష్ట్రంలో జాతికి అంకితం చేస్తూ 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డున స్వరాజ్ మైదానం నిలబెట్టినటువంటి దమ్మున్న వీరుడు, ధీరుడు, మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నిజంగా తెలియజేస్తున్నానండి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మన చంద్రబాబు గారు ఎక్కడన్నా సరే అంబేద్కర్ గారి గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? దళిత ద్రోహి ఎవరనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకు తెలుసండి. ఎందుకంటే దళిత ద్రోహి అనేది ఈ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి. బడుగు బలహీన వర్గాలకు, వెనకబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సామాజిక సమీకరణాలకు ఆధారంగా తీసుకొని మంత్రివర్గంలో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ప్రతి కులాన్ని కూడా తన మంత్రివర్గంలో చేర్చుకున్నటువంటి దమ్మున్న వీరుడు, ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారండి. నిజంగా ఎలా మాట్లాడతారండి? రాజకీయ లబ్ధి కోసం అన్ని పార్టీలను ఏకం చేసుకున్నటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు గారు, ప్రజల్ని అన్యాయం చేసే ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అంటాడండి? రాష్ట్రం మొత్తం చూస్తుందండి, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, ఇవాళ యావత్తు దేశం చూస్తుంది. అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని కర్త, మన భారత రాజ్యాంగ సృష్టికర్త, ప్రజలందరికీ ఆరాధ్యుడు, మన అందరూ కూడా ఇన్స్పైర్గా తీసుకోవాల్సినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారిని ఇవాళ దేశం మొత్తం కూడా మన వైపు చూసే విధంగా ఇవాళ విజయవాడ నడి బొడ్డులో పెట్టినటువంటి వీరుడు, ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇంకంతకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తామండి? గొప్ప వ్యక్తిని, 120 అడుగుల విగ్రహాన్ని దేశం మొత్తం గర్వించదగే విధంగా చూపిస్తున్నటువంటి వ్యక్తి గురించి ఇలా మాట్లాడుతుంటే ఎవడు దళిత ద్రోహి, ఎవడు ప్రజల్ని వంచేవాడు అనేది అర్థమవుతుందండి. ఎవడు ప్రజల పక్షాన్ని నిలబడేవాడు అనేది ప్రజలు
ప్రజలందరికీ తెలుసు. ఈ 2024లో ఎవరు జనం జగనన్న వెంబటే ఉన్నారు. మళ్ళా జగనన్నే సీఎంగా కావాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సంక్షేమానికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, అభివృద్ధికి సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి, ప్రజా నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ప్రజలను వంచే నాయకుడు చంద్రబాబు నాయుడు. ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే మేము దిగజారిపోయినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా ఇద్దరు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానంటున్నారు. సీఎం పీఠం అయితే ఎక్కడే ఉంటున్నారు. ఏముంటుంది దాని గురించి? ఏంటండి, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన వ్యక్తి మాట్లాడుతున్నాడండి. కనీసం 175 సీట్లలో పోటీ చేసే దమ్ము లేని వ్యక్తి మాట్లాడే మాటలకే మీరు ఎలా అడుగుతారండి? కనీసం 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఆ తర్వాత ఒక ప్రతిపక్షంగా సరే ఓడిపోయినా సరే పోటీ చేస్తే డిపాజిట్లు రాకపోయినా సరే సానుభూతి అయినా ఉంటుంది. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడం కూడా అసలు చాలా మాకు సిగ్గుగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఇంకా ఏ పార్టీ ఉన్నా దేశంలో అన్ని పార్టీలని కలుపుకొని వచ్చాడు. పోయినసారి బీజేపీని కలుపుకున్నాడు, వాళ్ళని తిట్టాడు. మళ్ళీ కాంగ్రెస్ చేతులు పట్టుకున్నాడు, ఓడిపోయాడు. నెక్స్ట్ ఎవరిని పట్టుకుంటాడు, ఎన్ని పార్టీలు తీసుకొస్తాడు. గెలవడం కోసం ఎంత దిగజారుడికైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారండి. అతను ఏదైనా చేస్తాడు. అతను రాజకీయం కోసం అతను జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ బాబాయ్ ఎన్నుపోటు అంటాడు, కానీ మామ ఎన్నుపోటు అనేది ఆయన పొడిచి ముందు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత తప్పుగా మాట్లాడినా కానీ ₹1 అడిగితే పక్కోడు మనకి ఇవాళ ఇవ్వడు. కానీ ఇవాళ ప్రతి ఒక్కరి అకౌంట్లో దాదాపుగా ఒక కుటుంబంలో 5 లక్షల దాకా లబ్ధి పొందుతున్నారా లేదా, అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్న ప్రజలండి. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడితే నిజంగా ఇంకా పైన భగవంతుడు ఉన్నాడండి. జగనన్న ఎప్పుడూ అంటాడు మీటింగుల్లో, నాకు భగవంతుడు ఉన్నాడు, మీ అందరి దయ, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆప్యాయతలు, ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అవ్వ, ప్రతి తాత ఆశీస్సులు మాకు ఉన్నాయి అని చెప్పి ఆయన అంటాడండి. అవే ఆయనకి శ్రీరామ రక్ష. మళ్ళీ 2024లో మేము ఖచ్చితంగా ఎక్కువ సీట్లు వస్తాయని అయితే మేము చెప్పం, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం మాదే అని మాత్రం ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నామండి. మరి అదే వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు అయితే సరిమిలాను మరి పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళిద్దరూ మళ్ళీ చంద్రబాబుతో ఎందుకు మరి టైప్ అయ్యారు? అంటే ఇది నిజంగా చెప్పాలంటే అండి, వాళ్ళనేది వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళింది. దాన్ని మనం రాజకీయ కోణంలో ఎలా చూస్తామండి? ఇప్పుడు ఒక వ్యక్తి రాజకీయాలు వేరు, పర్సనల్గా మనం చెప్పుకుని ఇన్విటేషన్ చేసే విధానం వేరండి. దానికి రాజకీయాలకు అసలు ముడిపెట్టిందంటే వాడికి అసలు రాజకీయ అనుభవం లేదని అర్థం అండి. ఏమంటే ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు రేపు రాబోయే రోజుల్లో? 175, 170 ఖచ్చితంగా కొట్టే అవకాశం ఉందంటారా? కంపల్సరీగా వస్తుందండి. ప్రతి ఒక్కరు మేము ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా జగనన్న ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిందండి. పలానా వైఎస్ఆర్సీపీకే అందించడం కాదు, ఇక్కడ ప్రతి పార్టీకి ఇచ్చిందండి సంక్షేమం. ప్రతి పార్టీకి ఇచ్చింది, ప్రతి ఒక్కరికి ఇచ్చింది. నిజంగా సంక్షేమం అనేది అందుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఉంటుంది కదండి. డబ్బులు తీసుకొని అతనిది అంటే చాలామందిని మాతోనే అన్నారు, అతని సొమ్ము తిని మా ఇంట్లో 2 ఓట్లుంటే ఒక్కోటైనా సరే మేము అతనికి వేస్తామని చెప్పి అన్నారు. అలా పక్క పార్టీలోనే మారి మన పార్టీకి వేస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుందండి. ధీమా కాదు, నమ్మకం కాదు. జగనన్న చేసిన మంచి వాళ్ళతో ఓట్లు వేపిస్తుంది. అడుక్కోవడం కాదు, నేను మంచి చేస్తేనే మీకు ఓట్లేని అన్నాడు, మరి మంచి చేశాడు. ఇప్పుడు ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు. వేస్తారు, ప్రజలు ఖచ్చితంగా చేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఆయన ఈ రోజున మన విజయవాడ నడిబొడ్డులో మహానేత. నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఉదాహరణగా తీసుకోవాలి. చిన్నతనంలో పక్కన కూర్చోబెడితే దూరం నుంచి చదువుకొని న్యాయవాదిగా, కేంద్ర న్యాయమంత్రిగా పనిచేసి ఈరోజు అందరికీ ఇన్స్పైర్గా అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని చెప్పి సగర్వంగా తెలియజేస్తూ జై భీమ్. జై భీమ్. నా పేరు గాలి సామ్రాజ్యం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆకువి నుంచి వస్తున్నానండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. ముఖ్యంగా మహిళలకు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ రోజు మహిళలందరూ కూడా ఒక మంచిగా ఈ రోజు బయటకు రాగలుగుతున్నారంటే అది జగన్ మూలంగానే. ఇది వరకు ఎన్నడూ చూడనటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆడవాళ్ళకే ఇచ్చి స్కూల్ మొదలుకొని చిన్నపిల్లలు మొదలుకొని అన్ని సదుపాయాలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారంటే నిజంగా కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే అది సాధ్యం అండి. ఇంకా మరెవరు కూడా ఇలాంటి పథకాలను ఇవ్వలేరు, ఇలాంటి సంక్షేమ పథకాలను తీసుకురాలేరు, ఇలాంటి ప్రభుత్వాన్ని మరెన్నడూ కూడా తీసుకురాలేరండి. ఖచ్చితంగా జగన్ గారి ప్రభుత్వంలోనే మంచి జరుగుతుందని చెప్తున్నాను. మరి ఈ రోజు అంబేద్కర్ విగ్రహం పెడుతున్నారు కదా, జగన్ దళిత ద్రోహి అని చెప్పేసి ముద్ర వేస్తున్నారు, ఏమంటారు దాని నుంచి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి రాజ్యాంగం రాశారు కాబట్టే ఆ రోజు ఆయన రాజ్యాంగం రాయకపోతే ఈ రోజు నేను ఆడదానిగా బయటకు రాలేనటువంటి పరిస్థితి. అవునా కాదండి? ఇప్పుడు దళితులకు ఒక్కరికే న్యాయం కాదు కదా. ఆ రోజు
ఆయన రాజ్యాంగంలో రాశారు. అప్పుడు ఓటు హక్కును కల్పించిన తర్వాతే ఆడవాళ్ళకి ఉద్యోగాలు రావటం, ఆడవాళ్ళు చదువుకోవటం, ఆడవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి అప్పుడు ఆయన రాజ్యాంగం ద్వారానే వచ్చింది. కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని అనుసరించి ముందుకు వెళ్తున్నారే తప్ప ఏదో ఆయన దళితులకు ఒక్కరికే మంచి చేస్తున్నారు, మిగతా వాళ్ళకి చేయట్లేదని కాదు కదండి. అదైతే ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. దళితుల ప్రభుత్వం దళితులు ఒక్కరినే ఆయన ముందుకు తీసుకొస్తున్నారని కాదు, ప్రతి క్యాస్ట్ లోనూ కూడా ప్రతి వర్గాన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పగలుగుతున్నాను. ఎస్సీ బీసీ మైనారిటీలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందలేదు, అక్రమ కేసులు పెట్టి బనాయించారంటున్నారు. ఎస్సీ బీసీ అక్రమ కేసులు పెట్టి బనాయించారంటున్నారు. లేదు, ఎందుకు అందలేదండి? నేను ఒక గ్రామానికి సర్పంచ్, మాది ఐబీవరం గ్రామం, నేను గ్రామానికి సర్పంచ్ని. నేను సర్పంచ్గా ఉంటున్నాను, నా కింద 15 మంది వాలంటీర్లు ఉంటున్నారు. వాళ్ళు ఏ వర్గానికి ఏ పథకాలు ఇస్తున్నారు అని నేను దగ్గరుండి చూస్తున్నాను. ఇప్పుడు బీసీలకు వచ్చిందండి, కాపు నేస్తం ద్వారా వాళ్ళకి సంక్షేమ పథకం అందుతుంది కదా. మిగతా అలాగే సంక్షేమ పథకాలు ఓసీలకు ఉంది, ఈబీసీ నేస్తం అందుతుంది. ఇలా అనేక పథకాలు అన్ని వర్గాలకు పెడుతున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకించి కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి మీద ఏదో ఆవేదన వాళ్ళు వ్యక్తం చేయాలనే ఉద్దేశంతో తప్ప మరొకటి అయితే ఏమీ కాదండి. ఎలా ఉండబోతుంది మరి రాబోయే రోజులు ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 175 ఖచ్చితంగా తీసుకుని వస్తారండి. ఖచ్చితంగా టీడీపీ జనసేన రెండు కలిసినాయి కదా. అవునండి, టీడీపీ జనసేన గెలిచినాయి. కానీ ఇది వరకన్నడు లేని ప్రభుత్వం. ఇది వరకు 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఆ పరిపాలనలో ఏ ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని చెప్పి ఈ రోజు టీవీ పెడితే చాలు ప్రతి ఒక్క మహిళ కూడా ఇదే సమాధానం చెప్తుంది కదా. అలాంటప్పుడు 2 కలిసి వచ్చినా 3 కలిసి వచ్చినా సింగిల్ గా వచ్చిన జగన్ ఎవరు కూడా కొట్టలేరండి. ఖచ్చితంగా సింగిల్ గా వచ్చిన జగనే గెలుస్తారు. జగన్కి తిరుగులేని నాయకుడు, మంచి మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఆగిపోవాలంటే చంద్రబాబు కూటమి రావాలి. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఆగిపోవాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. వృద్ధాప్య పింఛను మళ్ళీ మండలాఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే, ముసలి వాళ్ళని మండలాఫీస్కి రప్పించాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువుల కోసం తన్నుకోవాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. వైఎస్ ఆసరా ఆగిపోవాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. అన్ని వర్గాలని మోసం చేసి ఒక వర్గమే రాష్ట్రం మొత్తం చేతిలో ఉండాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. పచ్చ మీడియా బ్యాచ్ అభివృద్ధి చెంది పేదవాళ్ళని పొట్టగొట్టి అణగారిన వర్గాలను అణగదొక్కే విధంగా ఉండాలి అంటే కనుక చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. పేదవాళ్ళు చదువుకునే గవర్నమెంట్ స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం మరియు సున్నం వేయకోకుండా ఉండే స్థితిలో కూడా గవర్నమెంట్ స్కూళ్ళు పాడుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. అలాగే సచివాలయాలు పోయి జన్మభూమి కమిటీ వచ్చి వేధించి లంచగొండితనం పెరిగిపోవాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. వాలంటరీ వ్యవస్థలు రద్దయి జన్మభూమి కమిటీ దోచుకునే విధంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. ఓటు లేని వాడు పక్క రాష్ట్రంలో ఇల్లు కట్టుకున్నవాడు మొట్టమొదటి వ్యక్తి ఇక్కడ చలాయించాలని పేద ప్రజల్ని అనగదొక్కాలని చూసే మొట్టమొదటి వ్యక్తి ఏపీలో ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు, పీకే పార్టీ. పచ్చ మీడియా వచ్చి మళ్ళీ షేరుముడి రామోజీరావుది, ఆంధ్రజ్యోతి వాడిది, మళ్ళీ చంద్రబాబు నాయుడు డబ్బులు షేరుముడి ఇచ్చి బకెట్లో బీరువాల్లో దాక్కొని పేద ప్రజల్ని 5 రూపాయలకు వడ్డీలకు ఇచ్చి దాక్కునే స్థితిలో ఉండి పేద ప్రజల్ని పీడించి అనగదొక్కాలంటే చంద్రబాబు నాయుడు కూటమి రావాలి. రామోజీరావు ఆయన యొక్క కుక్క చంద్రబాబు నాయుడు, పెంపుడు కుక్క చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరు కలిసి షేరుమూడి సంస్థను పెట్టి ఆయన ఉన్న 14 సంవత్సరాలు సీఎం హోదాలో పేద ప్రజలకి ఇంటింటికి తిరిగి వచ్చి ఈ డబ్బులు ఆశ చూపించి జనాలందరూ దాచుకొని చచ్చిపోయే విధంగా పాత్రలో, బీరువాలో, తొట్టుల్లో, గంపల్లో దాక్కునే విధంగా చేసిన మొట్టమొదట వ్యక్తి చంద్రబాబు నాయుడు. సాఫ్ట్వేర్ కంపెనీలు ఒక వర్గం చేతిలోనే పెట్టి అదొక్కటే అభివృద్ధి చేశానని చెప్పి గ్రామానికో ఊరికో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇచ్చాడు. అదే జగనన్న
సచివాలయ ఉద్యోగాలు, వాలంటరీ ఉద్యోగాలు, నిరుద్యోగ వృత్తి, ఇలాంటివన్నీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన జగనన్న చేశాడు. ఈ రోజున పేదవాడు జగనన్న ఎందుకు కావాలంటే పేదవాడు ఆయుష్ పోసుకుంటానికి కావాలి. అదే చంద్రబాబు నాయుడు అయితే ఒక వర్గమే మళ్ళీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉండాలంటే వ్యవస్థలన్నీ సినిమా వ్యవస్థలే కానివ్వండి, ట్రాన్స్పోర్టే కానీ, మరి ఆశ్రయ కానీ ఇవన్నీ కూడా ఒక వర్గం చేతిలో, ఆరోగ్యశ్రీ నిధులు కూడా వాళ్ళ చేతికి పోవాలంటే, ఫీజు రీఎంబర్మెంట్ నిధులు కూడా ఇంజనీరింగ్ కాలేజీలు కూడా వాళ్ళ వ్యవస్థలో ఉండాలంటే, వాళ్ళ వర్గం చేతి కింద ఉండాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. ఇవాళ అన్ని వర్గాలు, అన్ని ప్రజలు, పేద ప్రజలు సమృద్ధిగా ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారు అంటే అది జగనన్న పుణ్యం, జగనన్న సెలవ. మంచి మనసున్న నాయకుడు మొట్టమొదటి వ్యక్తి ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గనక ఇంకొక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పదవి సీఎం పదవిలో ఉంటే అణగారిన వర్గాలు, ముఖ్యంగా పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తూ నవ్వుతూ ఆరోగ్యంగా బతుకుతారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడా ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆకాశంలో గాలిలో కరెంట్ షాక్ కొట్టి పెట్టలెట్టలు లేచిపోతున్నారు. అంతా ఈసారి కనుక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు అంతరించిపోతారు. చెప్పుకుంటానికి కులం కూడా ఉండదు చంద్రబాబు నాయుడు వస్తే కనుక. అందుకనే పేద ప్రజలందరూ ఇవాళ సంతోషంగా ఉన్నారంటే ఏపీ మొత్తం సమృద్ధిగా ప్రతి ఒక్కళ్ళ చేతిలో రూపాయితో కలకల్లాడుతూ ఆరోగ్యంగా విలేజ్ క్లినిక్లు పెట్టి వైద్యాన్ని కూడా కాలకాడ తెచ్చి అధికారులు ప్రజల దగ్గరకు తీసుకొచ్చి మీరు బతకుండా మొట్టమొదట ప్రపంచంలోనే ఏ సీఎం లేడు. మొట్టమొదటిగా ప్రజలకు సేవకులు, నేను సేవకునని చెప్పిన మొట్టమొదటి సీఎం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్కడు ఎమ్మెల్యేనని ఎంపీనని ఇతర రాష్ట్రాల్లో చెప్పుకొని గర్వంగా చెప్పుకొని కాలరేసి తిరుగుతూ ప్రజల్ని మోసం చేసి తిరిగిన నాయకులను చూసాం. కానీ ఇవాళ కూడా ఎమ్మెల్యేని ఎంపీలు ఎందుకు మారుతున్నారంటే ప్రజలకు సేవ చేయని నాయకుడిని మారుతున్నాడు. ఎమ్మెల్యేలు ఎందుకు మారుతున్నాడంటే ప్రజలకి సేవ చేయని మార్కుడు. రేపు రోజు జగన్మోహన్ రెడ్డి కూడా నేను సేవ చేయలేని స్థితిలో ఉన్నా సరే సీఎం పదవినైనా మారుతాడు ఆయన. అలాంటి మొట్టమొదట మనసున్న నాయకుడు. పేదల దేవుళ్ళని కూడా మర్చిపోయి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని పూజిస్తున్నారంటే ఆయన మంచి మనసున్న నాయకుడు. రాజశేఖర రెడ్డి గారికి ఒక వరం, పేద ప్రజలకి ఒక మోక్షం ఆయన పరిపాలన. ఈ కాలంలో ఈ రోజుల్లో ఆయన పరిపాలన చూసి ఆయుష్ పోసుకొని బతుకుతున్నారంటే ఈ ప్రజల యొక్క అందరి అదృష్టం. ఈ జన్మకి ఈయన పాలన చూసి ప్రశాంతంగా చనిపోయినా చాలు. కనిపించిన దేవుడి కంటే ప్రజలకందరికీ సేవ చేసే మొట్టమొదట ప్రజా నాయకుడు, ప్రజల యొక్క మనసుల్ని హృదయాల్ని గెలిచిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. రాఘవారెడ్డి నా పేరు. ఏం చేస్తుంటావు? మ్యారేజ్ లింక్స్. ఓకే, మరి ఏంటి ఈరోజు విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డిని దళిత ద్రోహి అంటున్నారు, ఏమంటావు? అసలు దానికి తిరుగులేదు, అసలు ఎదురు లేదు. ఎవరైనా లైక్ చేస్తారు కానీ లైక్ చేయకుండా ఉండరు. ఇక మోసం చేసేవాడు లైక్ చేయడు. నిజాయితీగా పద్ధతిగా ఉండేవాడైతే ఇప్పుడు 4.5 సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ మరి ఎవడు పథకం ఎవరికి రాలేదు, ఎవరికి నాకు రాలేదు, మా ఇంట్లో రాలేదు ఒక్క ఇంట్లో చూపిస్తామను. 5-6 పథకాలు 7-8 పథకాలు పిల్లలకు కానీ పెద్దాళ్ళకి కానీ రైతు బంధు కానీ మహిళా మండలి కానీ 1,50,000 ఇవాళ తీసుకెళ్ళి బ్రహ్మాండంగా సరదాగా ఉంటున్నారు. 10,000 ఇచ్చాడు నేను కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి, సరదాగా ఉంటున్నారు. అసలు ఇలా ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఉంటున్నాయి. ఎందుకున్నాయి అంటే జగన్ ప్రతిదీ జగన్ డబ్బులు ఇస్తున్నాడు, పద్దానికి ఇల్లు ఇస్తున్నాడు. ఇవాళ రాయల్టీగా ఉంటుంది. మరి ఎస్సీ బీసీ మహిళలందరికీ కూడా ఎవరికి కూడా న్యాయం చేయలేదంటున్నారు, ఎవరిని కూడా పట్టించుకోలేదు అంటారు, అక్రమ కేసులు పెట్టి ఇరికిచ్చారు అంటున్నారు. న్యాయం చేయలేదని ఎవరు అన్నారు? రమ్మను మనం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నారు, ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నారు కదా. ఎవరు చేసింది? ఎవరు? వాళ్ళు చేశారు. పలానా సార్లు చేశారని చెప్పమను. ఇక మోసం చేస్తానికి ఎక్కడ సొంత దొరికిద్దా అని చూస్తున్నారు. 3 పేళాలు చేసుకున్నాడు వాడు. నీతిగా ఉండేడైతే ఒక్క పేళంతానే ఉంటాడు. రాయల్టీగా ఎవడైనా కానీ 3 పేళాలు ఎందుకు మీద పడి ఆడటానిక? వాడు చెప్పులు మెళ్ళ ఇచ్చాడు, కాళ్ళు పట్టుకో నా కొడుకు. ఇవాళ బొమ్మ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు. ఎవడు? చంద్రబాబు నాయుడు.
మొట్టమొదట కాళ్ళు పట్టుకున్నాడు అల్లుడు. ఇవాళ మరి చెప్పులు వేసాడు మెడలో. ఇవాళ వాడి కోసం నిన్న మరి వర్ధంతి అయితే మరి వాడు జూనియర్ ఎన్టీఆర్ అని వద్దాన్ని తీసేస్తున్నాడు బాలకృష్ణ. వాడు మైండ్ పోయింది వాడికి. అడే అమ్మ నా కొడుకు చేతగా నా కొడుకు నీతిగా ఉండమని రామనమన్న ఎల మీదకి చరిత్ర చెప్పమను. చంద్రబాబు అంతా కక్షరకు ఏంటి పెత్తందారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారంటారా? అంతా మోసమే, ఏదైనా కానీ ప్రతి దాంట్లో మోసమే. అసలు ఏకదమ్మని రమ్మనమని దమ్ముంటే వాడు చరిత్రే మోసం. వాళ్ళు ఎక్కడ ఉన్నాడు వాడు? అసలు మొట్టమొదట 2 ఎకరాల రైతు, బక్క రైతు. ఇవాళ 1000 కోట్లు సంపాదించాడు. ఏడ సంపాదించాడు? జనాన్ని మోసం చేసి జనం డబ్బు మొత్తం వాడు నూకి దాసు నూకి ఇవాళ కేసులు ఇరుక్కుంటున్నాడు. ప్రతి ఆడికి ఒక 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు తిరుగుతున్నాడు. వాడు ఎమ్మడి తిరుగుతున్నాడు పిచ్చుకొక్కలాగా. నేను ఏ తప్పు చేయలేదు, నేను ఎటువంటి తప్పు చేయను, ఎటువంటి అధికార దేహాన్ని ఉంచును, తర్వాత ఎటువంటి డబ్బులకు కూడా ఆశపడని చెప్పేసి అంటాడు చంద్రబాబు నాయుడు. ఆశపడిందే 500 కోట్లు పెట్టి హైదరాబాద్ లో బిల్డింగ్ ఎట్టగట్టాడు. 500 కోట్లు తింటానికి బో కూడా పెట్టలా ఎవడికి, వాళ్ళ ఎమ్మెల్యేలకు కూడా పెట్టలా బోవ. 500 కోట్లు పెట్టి ఎవడు కట్టాడు చూపించు. చంద్రబాబు అంతా 22 సీట్లు ఎమ్మెల్యే సీట్లు కొంది ఎవడు? ఇవాళ 22 సీట్లే గతి వాడికి. 23 కూడా రాలా. 22 కొన్నాడు, 22 వచ్చినాయి. మరి ఈయన 100 సీట్లు వస్తాయి అనుకుంటే 151 వచ్చినాయి. అనుకున్న కాడికి పెంచి వచ్చినాయి. అసలు ఎవడు ఊహించలా. 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు. 17 మంది ముఖ్యమంత్రులు మారారు. ఎవడైనా సరే 45 సంవత్సరాలు ముఖ్యమంత్రి చూపించు. ఇన్ని పథకాలు ఏ ముఖ్యమంత్రి చేశాడు 70 సంవత్సరాల్లో? మరి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా గెలిచిస్తాను జగన్ అంటాడు. ఒక్క సీటుకి వెళ్ళలేదు. ఇప్పుడు మొన్న తెలంగాణ వేసాడు, ఒక డిపాజిట్ వచ్చిందా? మరి అసింటాడు ఎట గెలుస్తాడు? ఓడిపోయాడు కూడా నేను గెలుస్తానంటాడు. నేను లేగితే మడిచిని కాదంటాడు. వాళ్ళు లేచేయలేదు, మడిచి అయ్యేది కాదు. నేను చెప్పిన ఏమన్నా యథార్థమా అబద్ధమా? నేను చెప్పిన కళతో చూసి చెవులతో ఎన్నై నేను చెబుతున్నా. అబద్ధం మోసం నా చరిత్రలో ఉండకూడదు. ఇలా 250 పెళ్లిళ్ళు చేశారంటే ఇలా 77 సంవత్సరాలు బీపీ షుగర్ లేవు. 10 మంది మేలు చేయాలి కానీ మోసం చేయకూడదు చరిత్రలో. అది నా పాలసీ. అంటే పవన్ కళ్యాణ్ కూడా నమ్మే పరిస్థితి లేదంటావా? మరి మన వాళ్ళు గొప్పవాళ్ళు చెప్పుకోవటమే కానీ రేపు ఎంత ఎలక్షన్ అన్నాలో లేదు. డేట్ ఇస్తాడు చూద్దాం, రోజులు లెక్కేసుకో. ఎవడైనా సరే రమ్మనమాను, ₹1,00,000 కత్తా. వాడు 50,000 ఇవ్వను. వాడు గెలిస్తే, నేను గెలిస్తే 25,000 ఇవ్వను. సగానికి సగం దిగొత్తా. ఎందుకు అంత నమ్మకం మరి బాబాయ్ నీకు అలా జగన్ మీద? నమ్మకం ఏంది? ఇప్పుడు ఇవాళ 4 సంవత్సరాలలో ఏ ముఖ్యమంత్రి చేశాడు? 70 సంవత్సరాల్లో 14 మంది ముఖ్యమంత్రులు మారారు. ఎవడు చేశాడు? ఏ పథకం రాలేదు, ఏ ఇంటూ రాలేదు. 65 సంవత్సరాల నాడు 60 సంవత్సరాలు చేశాడు. నాకు 77 సంవత్సరాలు. జగన్ ఎలక్షన్ వచ్చేదాకా నాకు డిపాజిట్ అప్లికేషన్ పెడితే నా కొడుకులు రెడ్లు అంటే ఇలా 70, 75, 80 సంవత్సరాల వాడికి పింఛన్ ఇలా. చివరికి ఎలక్షన్ 10 రోజులు ఇంకా 3 నెలలు ఉందనగానే అప్పుడు ₹1000 ఇచ్చారు. తర్వాత కంటిన్యూ అయ్యింది. 2200, 2500, 2750, 3000 మొన్న 1వ తారీఖు నుంచి. అంటే నువ్వు అనేది అంటే ఇప్పుడు చంద్రబాబు అంతా మోసపూరిత రాజకీయం అంటావు. మరి ఈ సరిమల ఎందుకు చిక్కుంది చంద్రబాబు మాటల్లో? ఇక అదంతా వాళ్ళ కర్మ. ఒక్కటే చెబుతున్నాను నేను. మనం వాళ్ళ ఇంటికి పోయి మనం చూడలేదు, మనం చూడలే. ఎందుకు ఇరుక్కుందంటే అదంతా వాళ్ళు చేసుకున్న పూజా ఫలితం. కర్మ ఉంటే అనుభవిస్తారు దాన్ని. వాటితో పాటు ఇది కూడా బాధ్యత. ఇంకది అన్నచెల్లెల మధ్యన చిచ్చు పెడుతున్నారు కదా బాబాయ్. అన్నదమ్ములు ఇంట్లో ఒక ఇంట్లో తల్లిదండ్రికి అన్నదమ్ములే కొట్టుకుంటూ వస్తున్నారు. తల్లిదండ్రికి పోపెడతల్లా. మన ఇంట్లో మన సంగతి చెబుతున్నాం. మన ఇళ్ల పక్కన మన ఇంట్లో సమాజం ఎక్కడో వాళ్ళ సంగతి మనం కళతో చూడలేదు, చెవులతో వినలేదు. అది సహజంగా ఉండేది, ప్రకృతి సహజం అది. అది మరి అన్ననే కనుక అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని బలి తీసుకుంది. కనీసం ఇప్పుడు వరకు కూడా ఎంక్వైరీ లేదు ఆయన మీద. ఏంటి ఎలా చనిపోయాడు ఏంటనేది ఎంక్వైరీ కూడా లేదు ఇప్పుడు వరకు. అదే కాంగ్రెస్ పార్టీలో చంపేశారని చెప్పేసి ఇంతవరకు పుకార్లు వచ్చినాయి. మరి అదే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది కదా మరి శర్మిల గారు. ఏమంటారు దాని గురించి? డూప్లికేట్ చెప్తారు, అన్నీ చెబుతుంటారు. కళ్ళతో చెవులతో ఎవడు వినేది లేదు. వరకు ఆ డూప్లికేట్ నేను చెబుతా, నేను మొగాడినని. పందెంలో గెలిచినాడు మొగాడు ఎవడైనా కానీ. నోటి మాట అంటే ఉపయోగం ఉంది? 10 మందిలో గెలిచినాడు వాడు మొగాడు ఎవడైనా కానీ. ఇలా ఇంత హంగామా చేస్తున్నాడంటే ఎవడు చేసాడు? ఈయన 14 ఏళ్ళు ఏడ్చాడు. అంబేద్కర్ బొమ్మ పెట్టాడా? చేత అయిందా? మరి ఈయన పెడుతున్నాడంటే ఏంది మరి? ఇవాళ ఎంత జనం వస్తున్నారు? నిద్ర పట్టకుండా 19వ తారీఖు ఎప్పుడు వచ్చిందని ఎదురు చూశారు. ఇవాళ జనం అంతా ఓట్ల కోసమే కదా, ఓట్ల కోసం లాక్కోవడానికి కోసమే కదా.
ఏమండి నువ్వు ఓట్ల కోసం అనుకున్నా అన్నారు బాగానే ఉంది, కాసేపు ఉందాం, 3 నెలలు ఉంటే ఓట్లు వస్తాయి, ఎవడు గెలుస్తాడు అప్పుడు తేలిద్ది, అప్పుడు ఎవరు గెలిస్తే అప్పుడే దేనికోసం? ఇప్పుడు స్టాచ్యూ కూడా దానికోసం అంటున్నాడు. ఇప్పుడు ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, మైనారిటీకి సంబంధించి అందరూ ఓటు బ్యాంక్ లాక్కోవడానికి ఈ యొక్క హంగామా చేస్తున్నారు అంటున్నారు. ఏదో ఒకటి చెబుతుంటారు. మీకు ఎట్లా ఉంది? వాడు అన్నాడు బాగానే ఉంది, ఓటు కోసం లాక్కుంటున్నాడు చేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాలు జైల్లో, 16 నెలలు జైల్లో ఉండి ఇవాళ ముఖ్యమంత్రి అయిన మొగాడు ఎవరు చూపించు? ఇవాళ వచ్చిన కానించి ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడా లేదా? నాకు చేయలేదని ఒక్కడిని రమ్మను, గుండె మీద చేసుకొని పిల్లల కానించి పెద్దాళ్ళ కానించి రైతు బంధు కానీ, మహిళా మండలి కానీ, వృద్ధాపింఛన్ కానీ, పేదవాళ్ళు కానీ ఇవాళ రాలేదనుకో, మిస్ అయిందనుకో, మళ్ళీ పెట్టుకో, మళ్ళీ ఎమ్మటే 2వ కట్టాలు రాకపోతే నా దగ్గర రండి అంటున్నాడు. మాది మరి 77 సంవత్సరాలు, నాకు 70 ఏళ్ళ రూపాయలు కానీ 70 రూపాయల కానించి రావాలి నాకు మించిన. నాకు మొన్నటి దాకా రాలా. ఎందుకు రాలేదు? అనదొక్కారు. రెడ్లంటే కమ్మారంటే ఒక ఇంటో 2 పింఛన్లు ఇచ్చారు. తర్వాత సరిపాలా? పాపం పండితే ఎవడైనా అంతే. మరి ఎందుకు ఎన్టీఆర్కి చంద్రబాబుకి మధ్యన ఘర్షణ? మరి బాలకృష్ణ ఎందుకు నిన్న ఎన్టీఆర్ ఫ్లెక్స్లు తీసేసి పక్క పెట్టేమన్నారు? ఎందుకు? మరి మామకు మైండిపోయినట్టు వీడికి మైండిపోయింది. అబ్బాయి కదండి. ఏం అబ్బాయి? అబ్బాయి ఎందుకు తీసేమంటాడు? అహంకారం, ధనమెచ్చును మదమెచ్చును అహంకారం. తీసేమన్నాడంటే అసలు తీసేస్తాని వాడు మైండిపోయి అన్నాడు. ఆ మాట మెంటల్ కాతి కాదు, పిచ్చి హాస్పిటల్ చేర్చాలి. మామని అల్లుడిని ఇద్దరిని కూడా, బాలకృష్ణను చంద్రబాబు ఇద్దరిని పిచ్చి హాస్పిటల్ చేరితే ఆ మైండ్ సరి వచ్చింది. లేకపోతే ఇక రేపు ఎలక్షన్ నాటికి అసలు మైండ్ బాద్ది. ఇక మనం చేరి చెప్పాలి, వాళ్ళే చేరతారు. ఇంకది కనీసం ఎన్టీఆర్ కూడా పలకరించలేదని చెప్పేసి ఆ కోపంలో ఉన్నారంటారా? ఏంటిరా జూనియర్ ఎన్టీఆర్ కనీసం చంద్రబాబు జైల్లో కూడా పలకరించలేదని కోపంలో ఉన్నారంటారా? అది మొట్టమొదటి వాళ్ళు అసలు ఎంట్రన్స్ కానీ, ఇలా ఎంట్రన్స్ అయితే వాడు మొగలవుతాడు, మనం వాడి కింద బానిస అవుతామని. అది వాడిని ముఖ్యమంత్రి చేయాలని నిన్న కూడా చెబుతున్నా, బ్యాన్గా పబ్లిక్ చెబుతున్నారు. వాడిని ముఖ్యమంత్రి చేయాలని వీళ్ళు ఎందరినీ జారనీట్లా. వాళ్ళు వస్తే డల్ అయిపోతాడు. అది ఏదైనా ధర్మం గెలవాలి, అధర్మం ఓడిపోవాలి, ఒక్కడే చెబుతున్నా. అది నేను చెప్పిన ఎవడన్నా కానీ ఇక్కడ 100 మందిలో తప్పు అని ఒక్కడు మాట్లాడమాను. మరి బీసీలకి, ఎస్సీలకి, మైనారిటీ అందరికి కూడా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. అక్రమ కేసులు పెట్టేసి లోపలేపించాడని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ ఊత పదం, కళ్ళలు కనుక్కోవటమే, మైండ్ పోయి కళ్ళలు కనుక్కోవటమే. మీకు తెలుసుగా, ఇక్కడ జనం తెలియదు, మీకు తెలుసుగా కళ్ళాట. ఎవడు నేర్పించాడు రమ్మను మనం? ఇప్పుడు పదవులు ఇచ్చినాడు, ఎవడు ఇచ్చాడు? ఎంతమందికి ఇచ్చాడు? 50 మందికి 50% ఇచ్చాడు. 100 మందిలో ఇచ్చాడా ఇలేదా? మరి వాళ్ళందరిలో ఇలేదని ఒక్కళ్ళు చెప్పమను. మొత్తం లిస్టుది 175 మందిలో ఎంతమంది ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు? ఇప్పుడు కూడా వాళ్ళకే ఇస్తున్నాడు ఎక్కువ. ఇప్పుడు కొత్త నామినేషన్ వేసుకుంటానికి డిక్లేర్ చేస్తున్నాడు పర్సన్ వాళ్ళకే. చెప్పు మరి ఫైనల్ చెప్పు, మరి ఎలా ఉండబోతుంది రాష్ట్ర రాజకీయాల భవిష్యత్తు? 170 సీట్లు గెలిచే అవకాశం ఏంటరా? గెలిచేది గ్యారెంటీ. ఇప్పుడు మనం అబద్ధం చెప్పకూడదు. 175 రాపోయినా 150 కింద రావు, 150 పైనే కానీ. ఇప్పుడు 175 మనం అనుకుంటున్నాం కానీ ఒకవేళ ఒక మిస్ అయినా కానీ 150 పైనే కానీ. పోయినసారి 151 గెలిచాడు. ఇవాళ 170 ఎట్టి పరిస్థితులు తగ్గవు. 175 కాకపోయినా 160, 170, 150 పైనే కానీ. పోయినసారి అన్ని తగ్గవు ఎట్టి పరిస్థితుల్లో. తగ్గితే అప్పుడు చూద్దాం, మాట్లాడదాం. గ్యారెంటీ 100కి 100 రూపాయలు. ఎప్పుడు డేట్ నిర్ణయం చేసుకుంటారు? రమ్మని మన ఎల మీదకి ఎవడో కాచేవాడు మగాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఖచ్చితంగా గద్దిస్తానంటున్నారుగా. వాడు ఎవడు గొప్పవాడు చెప్పుకుంటాడు. రేపు ఎల మీదకి వచ్చినాక అప్పుడు సవాల్ చేద్దాం. ఇప్పుడు పందెం గెలవందు కూడా నేను గెలుస్తానంటది. ఎల మీదకి వస్తే అప్పుడు గెలిచిద్ది. నేను గెలిచేది, నువ్వు గెలిచేది, అప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు 14 ఏళ్ళు ఏడిచాడు. ఏ పథకం చేశాడు? ఎవరు ఇలా నాకు పథకం రాలేదు. నేనే చెప్తున్నా పబ్లిక్గా. 77 సంవత్సరాలకే నాకు ఇవాళ పథకం పింఛన్ వచ్చిందంటే నాకు ఎప్పుడు రావాలి? 65 ఏళ్ళకి 60 సంవత్సరాల వాడికి దిగిచ్చాడు. 5 సంవత్సరాలు తగ్గించాడు. ఇవాళ డబల్ అయ్యారు. ఇవాళ పెట్టుకోమంటున్నాడు. ఇంకా 60 పూర్తి అయితే ఎవరన్నా మిస్ అయితే వద్దంటలా.